బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. The whole Christmas season and Christmas festival and everything starts with a very big question, and of course ends with every answer. క్రిస్మస్ సీజన్ అంటేనే, క్రిస్మస్ సందర్భం అంటేనే, క్రిస్మస్ విషయాలు అంటేనే భయంకరమైన ప్రశ్నలతో ప్రారంభమై అద్భుతమైన జవాబులతో ముగించడమే క్రిస్మస్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఏమంటాడంటే, గబ్రియేల్ అనే ఒక వర్తమానికుడు, దేవదూత, he was the one and only messenger from above. పరలోకములో నుండి ఏదైనా సమాచారం భూమికి తేవాలంటే దేవుడు నియమించుకున్న ఏకైక వర్తమానికుడు ఆయన. ఆ దైవజనుడు, ఆ వర్తమానికుడు వచ్చి, దయాప్రాప్తురాలు నీకు శుభం, నువ్వు దేవుని దయను పొందుకున్నావు, you have found favor from the Lord God Almighty. అంచేత నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది అని ఈ విషయాలన్నీ కూడా చెబుతాడు. అప్పుడు మరియా సంపూర్ణ పరిశుద్ధ స్థితిలో పరలోకము చేత ఆమోదమును పొందినటువంటి ఉత్తమ ఆధ్యాత్మిక స్థాయి కలిగిన కన్య మరియా దేవుని దయను ఆనాటి ప్రపంచములో, మానవ సమాజములో అంతగా చూరగొన్న ఏకైక కన్యక, ఆ పరిశుద్ధురాలు వెంటనే చేసిన ప్రతిస్పందన ఏమిటంటే, ఇది ఎలాగో జరుగును, నేను పురుషుని ఎరుగని దానిని కదా, పురుషుడు లేకుండా, పురుష సంయోగం లేకుండా, పురుష ప్రమేయం లేకుండా, పురుషుని బీజము లేకుండా నేను గర్భము ధరించుదా, ఎలాగో జరుగును. చాలా మందికి క్రిస్మస్ అంటే మరోసారి డైటింగ్ లాంటివన్నీ మానేసి అడ్డగోలుగా చెలరేగిపోయి తినేసే సీజన్. కొంతమందికి క్రిస్మస్ అంటే కోరిన పదార్థాలను ₹1 ఖర్చు లేకుండా ఆయా కొంపల మీద పడి తినే వ్యవహారం. కొంతమంది క్రిస్మస్ అంటే ఖరీదైన వస్త్రధారణ, హంగు ఆర్భాటాలు. కొంతమంది క్రిస్మస్ అంటే జిగేలు అనిపించేలా వెండి బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం. కొంతమంది క్రిస్మస్ అంటే విపరీతమైన ఘనతలు, సత్కారాలు, సన్మానాలు పొందటం. ఎంత ఎటకారం అనిపిస్తుంది అంటే నాకు, దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు దేవుడు ఉన్నాడు అని చెప్పే ఆస్తికునితో చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో ఓపెన్ డిబేట్ చేశాడట. చివరికి అతని జ్ఞానం, తర్కం ముందు దేవుడు ఉన్నాడు అనే భక్తి కలిగిన వాడు గెలవలేకపోయాట. తన స్నేహితుడికి ఫోన్ చేసి, మనదే విజయం అని, దేవుడు లేడు అని వాదించిన వ్యక్తి అన్నాడట, ఎలారా బానే గెలిచావు అంటే అన్నాడట, దేవుడి దయ వల్ల నేనే గెలిచాను రా అన్నాడట. 2.5 గంటలు వాదించింది దేవుడు లేడు అని, దేవుడు దయ వల్ల గెలిచాను అన్నాడట. అంటే ఎంత అసంబద్ధమైన తర్కమో, ఎంత అడ్డగోలు లాజిక్కో మీరు అర్థం చేసుకోవచ్చు కదా. క్రిస్మస్ అంటేనే దేవుడు పరలోకాన్ని వదిలేశాడు, తండ్రి వక్షస్థలాన్ని వదిలేశాడు, మహిమను వదిలేశాడు, దైవ స్వరూపాన్ని వదిలేశాడు, దేవుడు సింహాసనం వదిలేశాడు, దూతల స్తోత్రాలను వదిలేశాడు. అన్ని వదిలేసి 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 వచ్చాడని చెప్పి అన్ని ఈడు తగులుకుంటే ఇదేం భక్తిరా? మరి గొప్ప దైవజనులు, మరి బహు సన్మాన పాత్రులు వారిప్పుడు అనగానాడు ఇంకొంచెం బలపడతాడు, ఇడు కప్పుతాడు, ఇడు వేస్తాడు, మొక్కుతాడు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, కానీ అబద్ధములకు జనకుడికి అపవాది ఆశ్చర్యపోయింది. అబద్ధం అది. వీడు బతిమాలు డబ్బులు ఇచ్చి కాదు చేయించుకున్నది ఇదంతా. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటేనే మహిమను వదులుకోవటం కదా, తను తగ్గించుకోవటం కదా, రిక్తునిగా చేసుకోవటం కదా, తన మహిమను ఇచ్చేయటం కదా. అన్ని వదులుకోవటం, తగ్గించుకోవటమే పండగ అయితే ఆ పేరు మీద తగిలించుకోవడం ఏమిట్రా? 2 చెవుల మధ్య కొంచెమైన గుజ్జు ఉండాలి కదా. ఊరకాకారం దేనికి? చూసుకున్న మరి వాళ్ళు చెప్పుకొని ఆడవాళ్ళకని. कुछ भी करो सोच समझ के करना है. ఆలోచన ఉండాలి కదా ఒక పని చేస్తున్నప్పుడు మనకి మాట్లాడడానికి.
దేవుడు మహిమను వదిలేశాడు, దేవుడు పరలోకాన్ని వదిలేశాడు, దేవుడు స్తుతులు కూడా వద్దనుకున్నాడు, దేవుడు తన మహిమా స్వరూపాన్ని వదిలేసుకున్నాడు, దేవునితో సమానం కూడా స్థానం వదిలేసుకున్నాడు. కనుక మనం అందరం కూడా తగిలించేసుకుందాం. అర్థం పర్థం లేని అసంబద్ధమైన పిచ్చి పిచ్చి వ్యవహారాలు పూర్తిగా అరికట్టబడాలని ఈ సందర్భంగా వాటిని తీవ్రంగా అభిశంసిస్తూ ఖండిస్తూ దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు స్థానం ఇచ్చే ఆరాధనోత్సవాలలో ఆసక్తిగా పాలు పొందమని, హృదయములు కుమరించి దేవుణ్ణి మహిమపరచమని భక్తులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాను. చాలా కొద్ది మంది మాత్రమే ఆమేననో అవుననో అంటున్నారు. అందులో కూడా పురుషోత్తములు మౌనం పాటిస్తున్నారు. అలాంటి శ్మశాన నిశ్శబ్దం నశించునుగాక. భక్తులు స్వరమెత్తి దేవునికి స్తోత్రములు చెప్దామండి. హల్లెలూయా. ఇది ఎలా జరుగుద్ది? ఇది ఎలా? ఎన్నో ప్రశ్నలండి, ఎన్నో ప్రశ్నలు. యోబు లాంటి మహానుభావులు అంటారు, పాప సహితుడైన మనుషుల్లో నుండి పాపరహితుడు పుడితే ఎంత బాగుండును అని. మహాభక్తులు కలలుగా అన్నారు, మహాభక్తులు కలలుగా అన్నారు. దేవుని బిడ్డలారా, ఇలా జరిగితే బాగుండు. మహాస్తుతి ఆరాధికులు కూడా ఒకలాంటి నిర్వేదములకు వెళ్ళిపోయి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనే దుఃఖముతో వ్యవహారాన్ని ముగించారు. ప్రపంచంలోనే మహాజ్ఞానిగా పేరుగాంచిన వాడు అందరికీ మరణము వచ్చును అని కన్ఫర్మ్ చేసి ముగించేశాడు కూడా. ఎన్నో ప్రశ్నలు భూమి మీద ఉండే. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి జగత్ రక్షకుడు, సృష్టికర్త, ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరమును దాల్చిన అరావతానిగా భూమి మీదకి రావడంతో ఈ ప్రశ్నలు మొత్తానికి కొట్టుకుపోయి ఒక్కొక్క దానికి మరి తిరుగులేని జవాబులు, సమాధానాలు భూమి మీద లభించాయి. యేసు రాకపోతే, యేసు వచ్చి ఉండకపోతే ప్రశ్నలే ఉండే, ఇంకా ఉండే, ఎప్పటికీ ఉండే. యుగములుగా మిగిలి ఉన్న ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెబుతూ యేసునాథుడు భూమి మీదకి అరుదించాడు. అందుకనే క్రీస్తును మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ అని, క్రైస్ట్మాస్ అని, క్రిస్మస్ అని పలికే ఈ పదంలో రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. క్రైస్ట్ ప్లస్ మాస్. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ ఈజ్. క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ మాస్ అది ఒరిజినల్గా. పదాన్ని పదబంధంగా పలుకుతాం కనుక క్రిస్మస్ అని పలుకుతూ ఉన్నాం. తెలుగు కొంతమంది కిస్మిస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వారికి భాష మీద పొట్టలేదు కనుక వారిని తృణీకరించాల్సిన పనేమి లేదు. బిడ్డలారా, నేను ఏమంటున్నానంటే క్రైస్ట్ మాస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు అని తెలుసు, మాస్ అంటే పూజ, ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును పూజించుట, క్రీస్తును ఆరాధించుట. నన్ను ఒకడు పట్టుకొని మీరు క్రిస్మస్ చేస్తారేంటే అన్నాడు సీరియస్గా. అంటే ఏంటి ఉద్దేశం? అదొక అడ్డగోలు, బుద్ధిహీన, వాక్య విరుద్ధ, నామకార్థ, ఆధ్యాత్మిక విలువలు లేని, ప్రాపంచిక, పారమార్థిక విలువలు లేని వట్టి వ్యర్థ వ్యవహారం అనే భావన టన్నులు కొద్దీ పెట్టుకొని నన్ను అడుగుతాడు, మీరు క్రిస్మస్ చేస్తారా? నేను అన్నాను, దాని అర్థం క్రీస్తుని పూజించదని, ఇంకా తప్ప ఇంకేం చేయండి అని చెప్పాను. అంటే అన్నాడు, అంటే నాన్న నువ్వు నీ కడుపే నీకు దేవుడు అని వాక్యంలో ఉంది. ఒకడు తిండిని, ఒకడు డబ్బును, ఒకడు రకరకాల పూజిస్తున్నాడు, కానీ నేను క్రీస్తును మాత్రమే పూజిస్తాను. వారు తమ వాదములలో చిక్కుబడిరి అని ప్రభువు చెప్పినట్టు కొంతమంది విపరీతమైన వాదములకు వెళ్ళి బోర్లబడి పళ్ళన్నీ ఓడగొట్టుకొని బహు దుఃఖముతో తమ పేరు తామే పలకలేనంత దారుణ అవస్థతో మిగిలిపోయి ఉంటారు. అందుచేత బిడ్డలారా, నేను మీ దృష్టికి తెస్తున్న విషయాన్ని గమనించాలి. యేసు క్రీస్తుని ఎన్ని యుగాలకైనా ఆరాధించాలనే కారణాలు ఎన్నో ఆయన ఈ భూమి మీద అరుదించడంతోనే, అడుగు పెట్టడంతోనే ఉన్నాయని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎలా జరుగుద్దండి? అమ్మో, ఇది జరగదే, అవకాశం లేదే, అసలు ఛాన్సే లేదే. నేను అంటాను, అలా జరగటానికి వీలు లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. అయినా జరిగిందా? దాని పేరే అద్భుతం అనండి. దాని పేరే ఇప్పుడు కాస్త తలనొప్పిగా ఉంది, తగ్గింది అనుకున్నది అద్భుతం కాదు, స్వస్థత.
7 కాదు 2000 దయ్యాలు పోయినా సరే దాని పేరు విడుదల. అద్భుతం అంటే ఎలా ఉండాలో తెలిసిన, అలా జరగడానికి అసలు ఛాన్స్ లేదు, అయినా జరిగితే దాని పేరు ఏమనాలి? దట్స్ కాల్డ్ మిరాకిల్. మీకు సింపుల్ సండే స్కూల్ పిల్లలు కూడా గుర్తుండిపోయా ఒక ఉదాహరణ చెప్తాను. మామిడి చెట్టు కింద కూర్చున్నావు, మామిడి పండ్ల కాలం అది, మామిడి పండ్లు చాలా పక్వమైపోయినాయి. పరిపక్వమైపోయిన ఒక పండు గాలి వీచకపోయినా, నువ్వు కర్ర పెట్టి కొట్టకపోయినా, చెట్టును ఊపేయకపోయినా, రాయితో కొట్టకపోయినా అలాగే పడిపోయింది అనుకో. వాట్ ఎ మిరాకిల్! ఆ ప్రయత్నము కానీ ఏమి చేయకూడదు అంతటిదే మామిడి పండు పడినే, ఇది అద్భుతము కాదా అని నువ్వు అది పలికితే మిగతా వాళ్ళందరూ నిన్ను కొంచెం తేడాగా చూస్తారు. వీడు మామిడి పండు పండాక తయారయ్యాక పడిపోతే ఇది అద్భుతమా? అది సహజం నాన్న, అది అద్భుతం కాదు అంటే యాక్చువల్గా గాలి వేసలేదండి, నేను కూడా కొట్టలేదండి, సొంతంగా పడిపోయిందండి, చాలా అద్భుతం అండి. కాదు, అది సహజం. పండు పండితే రాలిపోద్ది. అద్భుతం అంటే ఎట్టున్నదో తెలుసా? ఆ పడిపోయిన పండు మళ్ళీ అతుక్కుంది అనుకో, అసలు అట్లా జరిగే ఛాన్స్ ఉందా? అసలు అట్లా జరిగిద్దా? జరిగితే దాన్ని ఏమనాలా? ఏది ఇందాక ఇదంతా కొంచెం లాగుతున్నట్టు ఇప్పుడు తగ్గిపోలే, అద్భుతం కాదురా. దేనికి పడితే దానికి అద్భుతం అని పెట్టి అద్భుతం ఉన్న స్థాయి తగ్గించేయద్దని భక్తులందరికీ మనవి చేసుకుంటున్నాను. మీ సైలెన్స్ నశించిన కాక అది అమ్మో అలాగా అద్భుతం అంటే అలాగంటే ఎక్కడ జరుగుతాయి సార్? చాలా కష్టంగా. మరి అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఊరకు వచ్చాం. ఈయనట ఇలాంటి అద్భుతాలు 1 కాదు 2 కాదు, చెప్పండి. పరిశోధింపాలని మహా పనులెల్లా ప్రభువే, 1 2 కాదు, లెక్కలేని అద్భుతము మక్కువతో చేయువాడు. 1 2 కాదంట, లెక్కలేనని అద్భుతాలు. అది కూడా విసుగ్గానే సరే చాలా కావాలి నీ గోల పడలేకపోతున్నాడు, పనికి మాలేవాడ ఉదయమే మొదలెట్టా అనకుండా మక్కువతో ఇష్టంగా ప్రేమగా చేసేస్తాడని యోబు గ్రంథములో 5వ అధ్యాయంలో తేటగా వ్రాసిన మాటలు బట్టి మనందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పొచ్చు కదా, పెద్ద ఖర్చు ఏముంది చెప్పండి. హల్లెలూయా. అసలు అలా జరగటానికి వీలేలే, కానీ జరిగితే దాన్ని ఏమనాలి? కొంచెం గట్టిగా మీ స్వరం అద్భుతం చెప్పండి గట్టిగా. పౌరమా నీ స్వరము మధురం. అయితే స్వరము వినబడ నిమ్ము, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇలాంటి దాన్ని అద్భుతం అంటారు కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నైనా చేయగల దేవుడు తాను మహిమ గల దేవుడై నరావతారిగా శరీరమును దారి భూమి మీదకి రావటం ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. నేనేమంటానంటే క్రిస్మస్ అంటే కొంతమందికి తిండి, కొంతమందికి బట్టలు, కొంతమందికి నగలు, కొంతమందికి ఆడంబరాలు, కొంతమందికి సన్మానాలు. అసలు నేను చెప్పనా, క్రిస్మస్ అంటే అదొక అద్భుతాల కలయిక. దేవునికి స్తోత్రం కలుగునగా. అంతులేని అద్భుతాలు ఒక్కసారే ఒక్క సందర్భంలో జరిగిపోతే దాని పేరే క్రిస్మస్ అండి. సింపుల్గా చెప్తాను వినండి, క్రిస్మస్ అంటేనే అద్భుతాలు. అసలు సింపుల్గా చెప్తాను, ఈ మాట వినండి బిడ్డలారా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఆ ఘట సర్పము ఆది పితరులను మోసం చేసిన సందర్భాన్ని, సర్పమా నా బిడ్డల్ని మోసగించావు గనుక ఇది మొదలుకొని ఇప్పటిదాకా నీకున్న 4 కాళ్ళు ఉండవు, పొట్టతో పోకుతావు, మన్ను తిని బతుకుతావు, మట్టి తిని బతుకు అనే శాపాన్ని దేవుడు సర్పానికి పెట్టాడు. అనండి, మట్టి తిని బ్రతకమనే శాపాన్ని దేవుడు ఎవరికి పెట్టాడు? అందుకే నేను కొంచెం కోపడుతుంటాను. మన భక్తులు కూడా సమాధుల కాడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటే అది శాపానికి సర్పానికి పెట్టినేసి నీకేం కర్మరా. సమాధి కాడికి పోయి ఇంత మట్టి తెచ్చుకొని ఆ మట్టి ఎక్కడది? వీళ్ళు తోవేస్తాను ఎప్పటికప్పుడు చెరువు కాడ తీసుకొచ్చేస్తున్నారు. ఆ మట్టిని ఇంత ఉండలకి చేసి డాబా మీద ఆరబెట్టి సీసాకి ఎత్తి పెట్టుకుని థైరాయిడ్ గోలి వేసుకుని తెల్లగట్లేసి వేసుకుంటున్నాడు వీడు. ఏందిరా అంటే సమాధి కాడి మట్టి అయ్యా. 1 సున్నా 2 సున్నాలు 1000 సున్నాలు. ఈ మట్టికి ఆ మట్టి ఏం చేసిందిరా? కొద్ది గొప్ప రోగం తప్ప. అసలు అయినా మట్టి తినమరిసిన కర్మ నీకేలా? అది సర్పానికి పెట్టిన శాపం. నీకేం పెట్టాడు? నా శరీరము తినో, నా రక్తము త్రాగ. ఇంత మహిమకరమైన ఛాన్స్ వేసి ప్రవహిస్తే ఆయన శరీరం మానేసి, ఆయన రక్తం మానేసి, గిరగిరదేవి గుప్పుడు మట్టి తెచ్చుకొని మేడ మీద పెట్టుకొని వంటలు చేసుకొని నీకేం కర్మ ఇది?
నీవు సర్పమా, సర్ప సంతానమా? అర్థం కాదులేండి, తినబాకు అట్టండి అని. మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని కమ్మగా చక్కగా యేసయ్య శరీరం రక్తం తీసుకో, నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు సరిగ్గా చెప్పట్లా? ఆయన సర్పాన్ని ఆ విధంగా శపించిన తర్వాత అన్నాడు, ఏయ్ సర్పమా, నీ తల నుంచి ఎత్తగొట్టడానికి ఒక ఆయన వస్తాడు. ఎలా వస్తాడు తెలుసా? స్త్రీ సంతానముగా వస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎక్కడో ఆదికాండం 3:15 బైబిల్ 2వ పేజీలోనే రాసిన మహోన్నతమైన సందర్భం. మా అన్న వాళ్ళకి శత్రువుగా మారి వారిని మోసం చేసి వారిని పడగొట్టి దేవుని మహిమను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని చెడగొట్టి దైవ మానవుల సంగమానికి విరోధిగా నిలబడిన ఆది శత్రువుని, ఆ ఘట్ట సర్పాన్ని నాశనం చేయడానికి దేవుడు చేసిన ఏర్పాటులో, రక్షణ ప్రణాళికలో మొదటి పాయింటే ఆయన స్త్రీ సంతానంగా వస్తాడు. అరే ఎట్లా సాధ్యం సార్ స్త్రీ సంతానంగా రావడం? అరే బిడ్డ మరియా, నీకు ఇది కొత్తగా వచ్చిన డౌట్ కాదు బిడ్డ, ఏండ్ల తరబడి ఉన్న ముచ్చటే. ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాడు, ఎప్పటి నుంచో చెబుతున్నాడు, నేను స్త్రీ సంతానమై వస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను వందలాది పాటలు రాశాను కానీ 2-3 స్వరకల్పన చేశాను. నాకు స్వరకల్పన రాదు. అందుకని పరిశుద్ధుల అద్భుతమైన తలాంతులుగా దైవజనుల పాటలకి నా భావావేశాన్ని వెనకాల ఒక శరణం రాసేసి సరిపోయి, ఎందుకంటే రాగం పెడతాం రాదు. కొన్ని వేల సార్లు జనాల్లో మైకుల్లో చెప్పేసిన ముచ్చట ఇది. కొత్తగా బయలుపరచుకుని నూతన ప్రతిష్ఠ కాదు, బాగా పాత ఏదోటి. ఎందుకంటే వాళ్ళ ఇంజన్లు నా భోగి తీసుకెళ్ళి తగిలించుకుంటా. వాళ్ళు 20 పెట్టిన తర్వాత నా పెట్టి వెనకాల వస్తుంటుంది. అందులో ఒక పాటకి ఇలా రాశాను నేను, సృష్టి నియమాన్ని మార్చేశావు, స్త్రీ సంతానమై నీవు దిగి వచ్చావు. సృష్టి నియమం అది కాదు, కుదరదు అసలు. లోకమా ఎవరికైనా సాధ్యమా ఇది? యేసు సాధించెను, చేసి చూపించెను, యుగ యుగాలకు తను దేవుడిగా నిలిచెను అని దేవుణ్ణి ఆరాధించాను. చెప్పరా గట్టిగా హల్లెలూయా. చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని వారి గురించి చాలా చీప్గా చేయడానికి తాపత్రయపడతా. ఏముందంటే మన దగ్గరికి వచ్చి యోగా నేర్చుకున్నాడు, బుక్ బేక్ పట్టుకొని సమాధిలో కాసేపు కూర్చొని బయటకు వచ్చేసాడు. దానికి పెద్ద దేవుడు, ఎక్కడ సబ్జెక్టో ఎక్కడదో నువ్వు వెళ్ళరా, అది నీకు దండం పెడతా. నువ్వు 3 రోజులు కాదు 300 రోజులకు వచ్చినా నీకే దండం పెడతా. వెళ్ళరా. మాట్లాడుతూ ఎవరికైనా సులభం. పైగా అది యేసు ప్రభుది అందరిలాగా సజీవ సమాధి కాదా? శరీరం ప్రతి అవయవాన్ని గాయపరిచి ఆఖరి రక్తపట్టు కారిస్తే ఒట్టి కట్టెగా దార పోగా మిగిలిపోతే లోపల బ్లడ్ లేదు, వాటర్ కూడా లేదు, పిండి ఆరేసిన వస్త్రంలాగా అయితే వట్టి కట్టెను తీసుకెళ్ళి సమాధిలో పెడితే 3 రోజులు దర్జాగా ముందే చెప్పిన టైం ప్రకారం బయటకు వచ్చేస్తే నేను యేసు ప్రభు సమానం అంటాను. నువ్వు ట్రై చేయి. ఆ రంగాన్ని కూడా సాగుకొట్టి అందులో పడైతే 3 రోజులు కాదు 30 సంవత్సరాలకు వచ్చిన సూపర్ ఆడే మాట అంటాకి ఏముంది సార్, పెద్ద ఖర్చు పెట్టుబడి అని నేను కూడా అంటాను. ఏముంది ఎలవా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం, నేను ఇప్పుడు అసలు ఆయనకంటే ఎక్కువ ప్రసంగాలు చేశాను, ఎక్కువ ఊర్లు తిరిగాను, నేనే వేసినప్పుడు బెటర్ అనొచ్చు. ఏముంది నాకు ఖర్చా, నరకంలో పడి సత్తా పనికి మళ్ళీ వాడు ఏదో అనొచ్చు. నేను ఏముంది ఛాన్స్ వచ్చిందిగా, స్టేజ్ దొరికింది, మైక్ వచ్చిందని గబగబా అనేస్తే ఎక్కడ సార్ ఎవరు పోలుతారు యేసు ప్రభుతో? ఘట సర్పమా, మానవ జాతిని భ్రష్టు పట్టించి మోసం చేసి మహిమకు దూరం చేసి తండ్రి సహవాసానికి వేరు చేసిన పాపిష్టి కార్యానికి గాను నీకు సరిగ్గా శిక్ష వేసేవాడు, నీ తల చెత్త కొట్టేవాడు వస్తాడు. కానీ స్త్రీ సంతానం వస్తాడు, పురుష ప్రమేయం లేకుండా, పురుష సంయోగం లేక, పురుషుని బీజం లేకుండా దేవుని బీజము కలిగిన వాడు ఈ లోకానికి వచ్చేస్తాడని చెప్పాడు. ఆ ఆటగాటారులే అడుగుతుంది, జరిగి చచ్చే పని కాదు అనుకున్నాడు, వచ్చేసాడు. దాని పేరే హ్యాపీ క్రిస్మస్. దానికి ఆరాధనోత్సవం పెడతామే కరెక్ట్. అసలు మామూలు ముచ్చలేదు ఏమన్నా. మొన్న మా ఊళ్ళో కృతజ్ఞత కూటం పెట్టాడు. ఏంటంటే 85 ఇంచెస్ టీవీ కొన్నాడంట. నువ్వు అంతలా టీవీ కొంటేనే కృతజ్ఞత కూటం పెడితే మరి దేవుడే దిగొచ్చే కూటం పెట్టొద్దురా నువ్వు? మాట్లాడవే. ఇంత 85 ఇంచీలు కొనుక్కొచ్చినోడు ఏమన్నాడు, మీకు కిస్మిస్ చేస్తారా? మన టీవీకి దండేసుకొని ఎదుర్కొని కూర్చో. ఏందిరా నీ అమాయకం? ఈ టెట్టసలో ఉన్నావు భూమి మీద నువ్వు.
మహిమ గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచమును నిర్మించిన దేవుడు, వాక్ అయిన దేవుడు, వాగ్దేవుడు, జలముల మీద వినబడిన ఆ మహాస్వరం, సృష్టిని చేసిన మహాస్వరం, జగత్తునందలి సర్మాన్ని సృజించినటువంటి ఆ స్వరం, ఆ వాక్కు, ఆ శబ్దం, ఆ స్వరం శరీరమును దాల్చి ఈ భూమి మీదకి అడుగుపెట్టిన మహోన్నతమైన సందర్భం. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త కనుక, గాలి రెక్కల మీద గమనము చేయవాడు కనుక, గమనమును ఎవడైనా పరిశీలించలేని మహోన్నతమైన దేవుడు కనుక, ఆయన ఆత్మను కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కడికైనా, ఏ రూపములోనైనా రాగలిగిన సర్వశక్తి, మిక్కిలి కృప, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు కనుక, ఆ సింధువే బిందువై ఓ కన్య గర్భంలో ప్రవేశించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మధ్య టీవీలో ఒక పెద్ద ఆయన, వారు చాలా పెద్దవారు, వారిని గౌరవిస్తూనే ఈ మాట అంటున్నాను. 90 ఏండ్ల వయసులో స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారమ్మ గర్భము ధరించింది అనే అబద్ధాలు, బైబిల్లో అలాంటి అబద్ధాలు అనేకం ఉన్నాయి అన్నాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత గర్భము ధరించుట అనే దానికి మించిన అబద్ధం ఇంకెక్కడ లేదు అనేది ఆయన వాదన. నేను అంటాను, మీరు చెప్పిన సమంజసమైన కారణం అద్భుతంగా ఉంది, కానీ స్త్రీని సృష్టించిన వారెవరో? మీ సైలెన్స్ నశించును గాక. ఒక క్రమాన్ని, ధర్మాన్ని ఏర్పాటు చేసిన వారెవరు? ఇంతకాలం ఇలా ఉండాలని నియమించిన వారెవరు? ఆ తర్వాత ఇది ఆగునుగాక అని పలికిన వారెవరు? అమ్మాయి, ఇక్కడ ఆగిపోయిన ధర్మం పెట్టింది ఆయన కదా, మళ్ళీ ప్రారంభం అగునుగా కానీ ఒక మాటని సరిపోద్ది కదా, దీనికి ఇంత తలకాయ పత్రలు కొట్టేసుకోవడం ఎందుకు? అది ఎలా జరుగుద్ది? అసలు మనిషి ఎట్ట కలిగాడు? సృష్టి ఎట్ట కలిగింది? నువ్వు బుర్రబాధ వేసుకుంటే ఏమవుతుంది కదా, కూల్గా ఉండటమే. దేవునికి స్తోత్రం. అట్ట కలుగుద్ది అంటే అసలు మనిషి ఎట్ట కలిగాడు? సృష్టి ఎట్ట కలిగింది? శూన్యములో సమస్తము చేయగలిగిన దేవుడు, అసలు ఏమీ లేని చోట ఒక అద్భుతమైన వ్యక్తిని తయారు చేసిన వాడు, ఈ సిస్టమ్ అంతా తయారు చేసిన దేవుడు, దానికి ఒక నియమాన్ని, కాలాన్ని, క్రమాన్ని, చక్రాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, ఏ కారణంతోనైనా ఆగిపోతే మళ్ళీ ప్రారంభింపజేయలేడు. దానికి గుండు బాధ చేసుకుని ఏడ్చేస్తాం ఎందుకండి? People are trying to show off themselves by making things complicated. విషయాన్ని సంక్లిష్టంగా మార్చడం ద్వారా తాము పెద్దలము, మేధావులు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకన్నా ఏమీ లేదు. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక. ఇంకా బాగా చెప్తే బాగుండేది కదా. హల్లెలూయా. కబాలి గట్టిగా. ఏమండి, దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి మనం మాట్లాడడానికి జీవితమే సరిపోదు, కానీ ఈ పూట మన కాంటెక్స్ట్ లో ఒకటే చెబుతున్నాను. స్త్రీ సంతానంగా, పురుషుడు లేకుండా, పురుషుని బీజము లేకుండా అనాదిగా ప్రపంచములను నిర్మించిన, జలముల మీద వినబడుతున్న ఆ మహాస్వరమే ఓ నీటి బిందువుగా కన్య గర్భంలో ప్రవేశించి శరీరమును దాల్చుట సకల అద్భుతముల్లోకెల్లా పెద్ద అద్భుతం కాదా? వినమల్లా, పెద్ద అద్భుతం కాదా? నేను అంటున్నాను, క్రిస్మస్ అంటే ఏంటి తెలుసునా? ఎవరెవరికో ఏవేమో అనిపిస్తున్నాయి, కానీ అసలు ముచ్చట ఏంటి తెలుసా? కడుపులో పెట్టుకో, ₹1,00,00,000 మాట. నిన్నటిదాకా నువ్వు చూడలేదు, కేవలం వింటూ వచ్చావు ఒక వాక్యాన్ని. ఇంతవరకు నువ్వేదో వింటూ 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 పెరిగావో, బ్రతికావో. నువ్వు వింటున్న వాక్యం సాక్షాత్కారంగా నీ ముందుకు రాబోతుంది. దాని పేరు క్రిస్మస్. కొట్ట మంచిగా. వాక్యమే సృష్టించిందంట, వాక్యమే ప్రధాన శిల్పి అంట, వాక్యమే సర్వంలో సర్వం తానే అన్ని చేశాడట. ఆ వాక్యే అన్ని అవాక్కైపోయేంతగా వాక్కు గురించి విన్నావు కదా. వినబడుచున్న వాక్యము ఏదైతే వింటూ వచ్చావో, ఆమేన్, నీ శాపం తొలగిపోద్దని అనండి గట్టిగా, ఆమేనని. నీకు ఆశీర్వాదం వస్తుందని, నువ్వు దీవించబడతావని, నువ్వు రక్షించబడతావని, నువ్వు అభివృద్ధిలోకి వస్తావని, నువ్వు మేలుకరంగా ఉంటావని, జనములకు దీవెనగా మారుతావని, 10,000 మందితో సమానంగా నువ్వు ఒక్కరు నిలబడతావని వింటూ వచ్చావుగా. వినబడుతున్న వాక్యం కళ్ళ ముందు నీకు కనపడితే దాని పేరే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏమిటి? ఆ వాక్యమే శరీరధారి అయి అనండి.
వాక్యం వినబడుతుంది కానీ కనబడదు కదా. హలో, కనబడదుగా. అంటే మనం ఎప్పుడు కళ్ళ ముందు వింటున్నాం అంతే. నువ్వు ఎన్నో ఏండ్లుగా వింటూ వచ్చిన ఒక అద్భుతం నీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయిపోతే దాని పేరు క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడుతున్నావా, ఆరాధిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఏకీభిస్తున్నావా, ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నావా, నమ్మి అవునని ఆమెనని చెప్పగలుగుతున్నావా? అనేక సంవత్సరాలుగా వారికి ఎలా జరిగిందంట, వారికి ఎలా జరిగిందంట, నాకు జరుగుద్దంట అను వింటున్న వాగ్దానముల వాస్తవ నెరవేర్పు రూపముగా యేసు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం ఏంటంటే స్త్రీ సంతానంగా యేసు లోకానికి వస్తానని చెప్పిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత సరిగ్గా స్త్రీ సంతానంగా యేసు ఈ లోకానికి వచ్చిన మాట నిజం కాదా? గట్టిగా నిజం కాదా? అందుకే క్రిస్మస్ అంటే ఒక అద్భుతం అంటారు. ఎందుకు అద్భుతం? పురుషుడు లేకుండా వాక్యమే ఓ కన్య గర్భంలో ప్రవేశించి శరీరాన్ని దాల్చి ఈ లోకానికి రక్షకుడిగా రావటం అనేది మామూలు సంగతి కాదు. అది వాస్తవ రూపం దాల్చిన అక్షరాల నెరవేరిన అద్భుతం. పేరే హ్యాపీ క్రిస్మస్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేనా? సంఖ్యాకాండము 24:17 మీరందరూ నా మాట వినండి. అబ్బాయి వినాలి అంటాడే. ఎందుకు వినాలి నీ మాట అన్నట్టుగా చూస్తే బిలాము అంటాడు, ఇది కన్నులు తెరిచిన వాని దేవోక్తి, నేను సర్వశక్తిని దర్శనం పొందానయ్యా అంటాడు. అవునా, అయితే వింటాము చెప్పండి అంటే, నేను ఆయనను అనగా సర్వశక్తిని చూచుచున్నాను, నేను ఆయన్నే చూస్తున్నాను. ఆయన మా ఇంటికి వచ్చాడు, నా గదిలో కూర్చొని నాతో మాట్లాడారు. ఆ రూపం నాకు తెలుసు. 22వ అధ్యాయం 9వ వచనములో 11వ వచనములో యేసు ఆ గదిలోనికి వచ్చి బిలాము ఎదుట కూర్చొని మాట్లాడాడు. ఆ రూపం ఎరుగుదును, ఆయన గద్దింపు తెలుసు, ఆయన స్వరం తెలుసు. ఆయనే ఆ సర్వశక్తుడే భూమి మీదకి వస్తున్నాడు. Out of excitement he was prophesying like anything. ఏమంటారు తెలుసునా? ఆయన వస్తున్నాడు కానీ ఇప్పుడున్నట్టు లేడు. ఇప్పుడు ఎంత మహిమలో ఉన్నాడో, ఎంత ప్రభావంతో ఉన్నాడో, ఎంత ప్రకాశమానంగా ఉన్నాడో. దేవదూతలే అందరూ నిలబడలేరటండి ఆయన ముందు. స్ఫటిక వంటి సముద్రానికి ఆవలి పక్కనే 1,000,000 దూతలు ఉండిపోతారంట. ఆ 4 జీవులు 24 పెద్దలు బహు కొద్ది మంది మాత్రమే ఆయనకి దగ్గరగా కాలు చున్న రాళ్ళ మధ్యలో ఉన్న దేవుని సింహాసనానికి సమీపంగా ఉంటారంట. అందుకే సమీపించరాని తేజస్సు ఆయన ఉంటాడు, ఆయన అమరుడు అని చెప్పేసి దేవుని వాక్యములో తిమోతి పత్రులు రాశాడు. దేవదూతలు అందరి దగ్గరికి పోలేరట. అంతటి తేజోమయుడు, అంతటి మహిమాన్వితుడు బిలామంటాడు ఆయనే, కానీ ఇప్పుడున్నట్టుగా లేడు. అంటే మహిమనంతా విడిచి ప్రభావాన్నంతా అక్కడ పెట్టి మామూలుగా వస్తున్నాడు. నేను సర్వశక్తిని చూస్తున్నాను, ఆయనే ఇప్పుడున్నట్టుగా లేడు. నెక్స్ట్ ఆయనే సమీపంగా కూడా కాదు, కొంచెం దూరమే, కానీ ఒక నక్షత్రమై ఆయన యాకోబులోనే ఉదయిస్తాడు, రాజ్య దండమై యోధాలోంచి లేస్తాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఇంటికి వచ్చిన నన్ను దర్శించిన దేవుడే, దర్శనంలో కనబడ్డవాడే, ఆత్మస్వరూపైన వాడే, నాతో మాట్లాడిన వాడే, నువ్వు ఎలా చేయకూడదు ఎలా చేయాలని చెప్పిన దేవుడే. ఆ సర్వశక్తుని దర్శనంలో చూస్తున్నాను, కానీ ఇప్పుడున్నట్టుగా లేడు. మహిమను విడిచి దేవ స్వరూపాన్ని కాదని నరుని రూపము దాల్చుకుని రిక్తునిగా రాబోతున్నాడు. కానీ అంత దగ్గరలో కాదు, కొంత టైం పట్టుద్ది. అలాగే ఆయన వస్తే ఖచ్చితంగా యాకోబులోకి వస్తాడు. యాకోబు అనేది పూర్వనామం, ఆశీర్వదింపబడ్డ నామం ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనేది ఒక వ్యక్తి పేరు నిజానికి, కానీ ఆ వ్యక్తిని దేవుడు ఒక దేశమగునంతగా దీవించాడు. మంచిగా చెప్పండి స్తోత్రం అని. దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశమంతా దీవించాడండి. ఒక వ్యక్తినే దేశంగా మార్చేశాడు. ఇశ్రాయేలు అంటే ఒక దేశం. అది ఒకప్పుడు ఒక వ్యక్తి. ఆ ఇశ్రాయేలు దేశంలోనికి అక్కడ ఉదయిస్తాడని చెబుతూ ఆ దేశంలో కూడా యూదా గోత్రంలోనికి వస్తాడని చెప్పాడు. నేను అంటున్నాను, ఇవన్నీ అద్భుతాలు కాదా? దేవుడే నరుడై భూమి మీదకి వస్తే స్త్రీ సంతానంగా వస్తాడు అని చెప్పడం, అలాగే రావడం అద్భుతం కాదా? ఆయన భూమి మీదకి వస్తే ప్రపంచంలో ఎక్కడ కాదు, ఇజ్రాయిల్ దేశంలోకి వస్తాడని ముందే చెప్పడం. కొంచెం ల్యాండింగ్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం పక్క దేశంలో దిగామంటలా. ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చాడు, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చాడు.
చాలామంది ఏదైనా అద్భుతం జరిగిన తర్వాత నాకు ముందే కనపడింది, నాకు దేవుడు ముందే బయలుపరిచాడు అనడం మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. 1000 సంవత్సరాలకు ముందు ఇలా జరిగింది అని చెప్పటం, అది ఖచ్చితంగా అలాగే జరగటం ఆషమాష కాదు, అద్భుతం. అంతేకాదు బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలోకి వస్తానన్నాడు. 12 గోత్రాల్లో యూదా గోత్రానికి వస్తానని చెప్పాడు. సరిగ్గా అలాగే వచ్చాడు. అంతటి మాత్రం అయిపోయింది వ్యవహారం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆయన ఇంతటి మహాదేశములో, ఇంతటి ముఖ్య పట్టణములు కలిగిన ఆ దేశములో బెత్లెహేము అనే చిన్న ఊర్లోకి వస్తాడు. యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివే కాదు, కారణం నీ ప్రజలను ఏలువాడు నీలో నుండి పుడతాడు. అంటే బెత్లెహేములోనే ఆ ఏలువాడు ప్రపంచమునికి రారాజుగా ప్రపంచాన్ని పరిపాలించగలిగిన మహాదేవుడు బెత్లెహేములో అడుగు పెడతాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఈ రీతిగా ముందే చెప్పినట్లుగా స్త్రీ సంతానంగా వచ్చే దేవుడు, ఇజ్రాయేల్ దేశానికి వచ్చే దేవుడు, యూదా గోత్రములో పుట్టే దేవుడు, బెత్లెహేము పట్టణంలోకి వచ్చే దేవుడు ఇమ్మానుయేలు అనే పేరుతో ఉంటాడు అని కూడా యెషయా 7:14 చెప్పాడు. మీరు ఒక్కసారి నా వైపు చూసి స్వరమెత్తి గట్టిగా చెప్పండి, ప్రపంచములో ఎవడైనా ముందే ప్లాన్ చేసుకొని పలానా చోట పుడతానని చెప్పి పుట్టడం సాధ్యమైందా? నేను ఏలూరులో డిగ్రీ చదువుకునే కాలంలో ఫ్రెండ్స్ ఏదైనా సరదాగా పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ సరదాగా పోజు పట్టే మాటలు మాట్లాడాలి ఉంటారు కదా, అంటాడు అసలు నేనే ఇండియాలో పుట్టాల్సిన కాదురా, నేను అసలు అమెరికాలో పుట్టాలంటాడు. వినడానికి సరదాగా ఉంటుంది కానీ అట్లా ప్లాన్ చేసుకుని ఉంటాను పుడతాడా? అది ఎంత పెద్ద విషయమో ఇంత గంభీరమైన సైలెన్స్ అయితే తెలియజేస్తుంది. ఎవడికి సాధ్యం కాదండి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి, పూజిస్తున్న, ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు గట్టిగా ఆమేన్ ఆమేన్. నేను స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు. పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంగానే లోకంలోకి వచ్చాడు. గట్టిగా ఆమేన్ అనండి. ఇజ్రాయేల్ దేశంలోకి వస్తానన్నాడు, ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. నేను ఖచ్చితంగా యూదా గోత్రములో పుడతానన్నాడు, యూదా గోత్రంలోనే పుట్టాడు. నేను బెత్లెహేము టౌన్లోకి వస్తున్నాడు, బెత్లెహేము టౌన్కే వచ్చాడు. నాకు ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పాడు, అదే పేరు మీద వచ్చాడు. ఈ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ప్రపంచాన్ని గజగజలాడించిన అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. మహామేధావులు, చక్రవర్తులు, కవులు, జ్ఞానులు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ముందుగానే ఊహించి ప్లాన్ చేసి పలాని దేశంలో పుట్టాలని, పలాని గోత్రములో పుట్టాలని, పలాని కుటుంబంలోకి రావాలని, పలాని పట్టణంలో పుట్టాలని, పలాని పేరు మీద భూమి మీద జీవనం చేయాలని ఎవరైనా ముందే ప్లాన్ చేసుకొని అవన్నీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎక్కడైనా చరిత్రలో ఉన్నారా? నాకేం వినవల్లా ఉన్నారా? ఒకే ఒక్కడు, ఆయన పేరేంటి? ఇన్ని కార్యాలు ఆయన సాధించి పెడితే ఇవన్నీ ఒక్క క్రిస్మస్ ద్వారానే నెరవేరితే, చేయబాక క్రిస్మస్ లేదు, ఏం లేదు, కూర్చో అంటే వాడి దృష్టిలో క్రిస్మస్ అంటే అలాగా తాగి తిరిగే రకం అనుకుంటాడు. క్రిస్మస్ అనగానే ఆచారం అనుకుంటాడు, క్రిస్మస్ అనగానే తిండి అనుకుంటాడు, క్రిస్మస్ అనగానే మితిమీరిన ఖర్చు అనుకుంటాడు, క్రిస్మస్ అనగానే అర్ధరాత్రులు కొంపల మీద పడి ఏదో అడిగి తినేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయే బాబు అంటాడు. ఆడు ఎవడెవరినో చూసి ఇసిగిపోయి ఉన్నాడు. కానీ మనకేంటి తెలుసా, క్రిస్మస్ అంటే అసలు జరుగుద్ది అని నమ్మడానికి ఒక్క అవకాశము కూడా లేని ఎన్నో అద్భుతాలని వరుసబెట్టి ముందే చెప్పినట్టుగా నెరవేర్చేసిన బీభత్సమైన అద్భుతాల సమాహారం క్రిస్మస్. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏమండి, స్త్రీ సంతానంగా రావడం అద్భుతం కాదా? పలాని దేశంలో పుడతారని 1000 సంవత్సరాలకు ముందే చెప్పి రావడం అద్భుతం కాదా? పలాని గోత్రంలో పుడతారని చెప్పి రావడం అద్భుతం కాదా? పలాని పేరు పెట్టి పిలుస్తారని ముందే చెప్పడం అద్భుతం కాదా? ఇవన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నారంటారా? తాను అడుగు పెట్టడములోనే ఇన్ని అద్భుతాలు ఉంటే ఆయన అడుగు పెడితే ఎట్లుంటుంది కూటం అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్ లాజిక్ చెప్తారు. ఎరికో అనే పట్టణం అనండి, అనొచ్చుగా, పోనీ ఏదో ఒక ఊరు. ఒక అవినీతిపరుడు లంచగొండి కొంపకేసులో వచ్చాడు.
యేసుప్రభు అడుగు పెట్టగానే వాడికి మారుమనసు వచ్చేసింది. విపరీతమైన వైరాగ్యం, ఉపేక్ష అన్నీ వచ్చేసినాయి. జనాలు రక్తం పిండి పోగేసిన డబ్బు మొత్తం పంచిపెట్టేశాడు. ఆడు ఎంత విపరీతమైన లంచకుండా అంటే ₹1,00,000 తీసుకున్నవాడికి 4 లక్షలు చొప్పున ఎత్తున్నాడు. అట్టిస్తే కూడా ఇంకా సగం మిగిలిపోయింది డబ్బు. వాడు ఏం రక్తం పిండాడు దుర్మార్గుడు. కొన్ని కోట్ల జలగలకి మించినటువంటి తాత అమ్మమ్మ వాడు. ఎవడు సార్ వాడు? 1,00,000కి 4 లక్షలా? 10,000కి 40,000 అట్ట పంచి పెడితే కూడా సగం మిగిలిపోతాడు. ఏం చేయాలి అర్థం కాక ఊరందరి మంచి ఉచిత నగదు పంపిణీ చేసాడు. ఆ ఊర్లో ఎవడు వెళ్ళినా ఒక కట్ట పట్టుకొని వెళ్తున్నాడు రోడ్డు మీద. ఎరా ఏంటి అడవడే? ఫ్రీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్, ఉచిత నగదు పంపిణీ. అసలు ఏందిరా, నక్కను దొక్కావా? పని కట్టుకుని అడవిలోకి వెళ్ళి సంవత్సరంలాగా 300 నక్కలు పట్టుకొని 300 తోకలు దొక్కా. ఏమవలా? మరి ఎట్రా నీకు ఇంత డబ్బులు వచ్చింది అని అంటాడు. యేసు ప్రభు జక్కయ్య అనే ఒకటి ఇంటికి వచ్చాడండి, అంతే మాకు డబ్బులు చేసినా అన్నాడు. ఊర్లో మోసపోయిన వాళ్ళు, మోసపోనివాడు, పేదోడు, పేద బిక్కి ప్రతి ఓడి చేతిలో క్యాష్ ఉంది సార్. రే నీ దగ్గర డబ్బు ఎట్ట వచ్చింది అంటే, యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడంటగా. నా సువార్త చెప్పనా? ఊర్లో ఒకటి కంపులో కొత్తేనే ఊరంతా ఆశీర్వాదం ఉంటే, ప్రతి ఇంట్లో వేసి అడుగు పెడితే, అందుకు అది ఇంతలో కూటం పెట్టింది. స్తోత్రం చెప్పండి. అందరూ దీవించబడాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ రక్షణ ఆనందాన్ని అనుభవించాలి, అందరూ ఆత్మలో వర్ధిల్లాలి, అందరూ దేహ విమోచన పొందే సమయానికి రక్షింపబడ్డ ఆత్మలు కలిగిన వారే, శుద్ధీకరింపబడిన వారే, దేవుని ఎదుట నిలబడగలిగిన అభిషేకము కలిగిన వారై ఉండాలి. అందుకే కదా యేసు లోకానికి వచ్చాడు. నేను ఇందాక చెప్పినవన్నీ అద్భుతాలు కాదా? చెప్పండి, పోన్లే మరోసారి చెప్పండి. మీ స్వరస్థాయికి జడిచి నేను కూడా గుసగుసలాడుతున్నానే కా. మంచి భక్తులు దొరికారు. హల్లెలూయా అన్న వస్తాడు. ఎవరు మాట్లాడబాకంటే మెదడు కొట్టవేంది నాన్న? ఎవరు మాట్లాడతలేదు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే డెన్నీ ఇజ్రాయెల్ గారి స్వరం చాలా గంభీరమైంది. మైక్ లేకుండానే 1 కిలోమీటర్ని కవర్ చేస్తారు ఆయన. గట్టిగా కోపంగానే అంటే తుల్లి పడతాడు కిలోమీటర్ అవతల మనిషి. అన్నగారు పెట్టిన కోటం కదా, ఇంచుమించు అట్టే ఉంటుంది సౌండ్ అనుకున్నాను నేను. ఎవరు తీసేస్తున్నారు ఊతు? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన నాయకుడు ఓడిపోతే, చెప్పండి, మన నాయకుడు ఓడిపోతే సౌండ్ తగ్గించుకొని తలుపులు కిటికీలు వేసుకొని లోపల కూర్చొని ఈ చలి కాచుకుంటూ సూత్రం అనుకోవాలా. మన నాయకుడు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. జయరాజు యేసు జెండా కింద సేవకు వస్తేమి. ఎక్కడికొచ్చాం మనం? అసలు ఎట్లుండాలి సార్ మూమెంట్? అసలు ఆ ఉద్యమం ఎట్లుండాలి, ఉత్సాహం ఎట్లుండాలి, ఆనందం ఎట్లా ఉండాలి? వాడు పాడుతున్నాడు, మన మార్పాట, నీకు దండం పెడతాను రే. ఆ పాట పరువు తీసి పడేసావు. దేవాది దేవుడు నర్మజాయ్ పరువు తీసేస్తున్నావురా. రాండి వాడు బాబు ఇన్ని వేరియేషన్సా? అడికి ఆకేస్తున్నాడు, రండి ఉత్సహించి పాడదాం. ఉత్సాహం ఏడుంది అసలు? రండి అది మూమెంట్. అర్థం పడతాం. చేతులు కట్టుకొని అటెన్షన్లో ఉంచని దావీదు వలెనే ఆయన నీకు దండం పెడతా. 47వ కీర్తన 7వ వచనం ఇంగ్లీష్లో ఏమంటుందంటే, సింగ్ ఏ ఫ్రైజెస్ విత్ అండర్స్టాండింగ్ అంటాడు. అర్థవంతంగా అర్థం చేసుకొని పాడండి రా అమ్మా, ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వండబాకండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా నాతో పాటు గట్టిగా చెప్పండి ఒకసారి. జయరాజు యేసు జెండా కింద సేవకు వస్తేమి. జయరాజు యేసు జెండా కింద. చప్పట్లు. భయమేమి లేక ఎటగాలు గట్టి కొడతారు కానీ మీరు సెపరేట్ చెప్పాలనుకుంటారు. నేను పాడతాను కాబట్టి నటన వద్దు చిన్న.
అందరం కలిసి సంతోషంగా దేవుని జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి, అంధకారం తొలగి వెలుగొద్దు కాలము త్వరలో రావలేను, అంధకారం తొలగి వెలుగొద్దు కాలము త్వరలో రావలేను. జయ గీతం పాడి జయము పొందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయము పొందెదము. జయరాజు యేసు హల్లెలూయా హల్లెలూయా. మౌనమునీశ్వరులారా నోరు తెరవండి. మృతులు దేవుని కుమారుని స్వరం విని నోరు తెరుతారంట. మీరేందంట? సచ్చినోడు కూడా నోరు తెరుతాడంట సార్. తెలుగులో చెప్పాలంటే యేసు ప్రభు స్వరం వింటే మీరేదా ఎట్ట పాడతాడనా? నేను సింగర్ని కాదు, నీ దండం పెడతాను అంటే ఒక ఫార్ములా ఉందా? ద వన్ హూ సింగ్స్ ఈజ్ ఎ సింగర్. ఎవడైనా పాడితే ఆడే సింగర్. ఆ లెక్క ప్రకారమే ఓకే. ద వన్ హూ సింగ్స్ ఈజ్ ఎ సింగర్. పాడితే ఆడే. అసలు నీకు ఏ ధైర్యంతో పాడుతున్నావు అంటే పాడగా పాడగా రాగం మూలగా మూలగా రోగం అన్నారని పాడతా. దేవునికి స్తోత్రం. అయినా కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళు, అవును నేను పాడపోతే ఆడు రెచ్చిపోతాడు, నేను పాడితే ఆయన సంతోషపడతాడు, ఏం చేయమంటావు? ఎవడు రెచ్చిపోయేది? ఆడే. తలగా చితికిపోయి తోకలు మాత్రం ఓపుకుంటూ ఊపుతున్నాడు చూడు, సైతాన్ని వాడు. సంతోషించేది ఎవరు? యేసు ప్రభు. నీకేమన్నా ప్రాబ్లమా అయ్యగారులో? లేదా మరి ఇంకా? దేవునికి స్తోత్రం కలుగునగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా, ఆనందంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు ఎందుకు ఇంత చింతగా ఉన్నాడని ఆ పాట పాడేదాకా ఎవడికి డౌట్ రాలా. అసలు స్వరకర్తలకు నా మనవి, భావస్ఫోరకంగా ఉండాలి విషయం. అర్థమవుతుందా? మాట్లాడరేంటే లేచినాడురా బాబు లేచిపోయాడు. ఎందుకు లేచిపోయాడు బాబు అన్నట్టుగా పాటలే. లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు అది అట్టుండాలి మూమెంట్. లేచినా నువ్వు లేకవరా ముందులే. టీవీ దగ్గర కూర్చొని యేసుతో టీవీగా ముందు లేకురా, చర్చికి రారా. ఇది ఆదివారం రా. ఇంటికాడ కూర్చొని టీవీగాను. ఒకడు మార్కెట్లో తగిలాడు మొన్న. అయ్యారు వందనాలు అన్నాడు. వీడు వందనాలు చెప్పి తీరే తేడాగా ఉంది. ఏంద్రో అది ఏ చర్చికి వెళ్తావు బాబు? నేను చర్చికి పోను. మరి నేనంటే తెలిసానంటే టీవీలో చూస్తాగా. మార్కెట్లో నిచ్చిన దొరుకుతుంది కొనుక్కున్నాను. ఏంది అన్నాడు. ఆ టీవీ కాడ నుంచే ఎక్కుతు కానీ పరలోకానికి అటు ఎట్ట పోతాం. అందుకే చర్చికి రానా. స్తోత్రం చెప్పరే, చెప్పొచ్చుగా. హల్లెలూయా. యేసు అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన రావడంతోనే అద్భుతాలు ఎట్టుంటే రుచి చూపించాడు ప్రపంచానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇలా జరగడానికి అవకాశం లేదు కానీ జరిగింది. పురుషుడు లేకుండా కన్యకు గర్భము ధరించి వాక్యం అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి వాక్య గర్భంలో ప్రవేశించి దేవుని ఆత్మ ద్వారా ప్రవేశించి శరీరమును దాల్చి ఈ లోకానికి రావడం అద్భుతం. అది కూడా చెప్పిన దేశానికి, చెప్పిన టౌన్కి, చెప్పిన పేరు మీద. నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సభలు కూడా లేట్కి వెళ్ళకూడదని నియమాన్ని కలిగి 30 సంవత్సరాలుగా దేవుని కృపలో దాన్ని పాటిస్తూ ఉన్నా. ఎక్కడైనా ఒక అరగంట లేట్ వస్తాను నానా టెన్షన్లు పడిపోయి డ్రైవింగ్ చేసేవాడు ఫ్యాన్ తీసేది తొక్క వెళ్ళిపోవాలి టైంకి. మనం ఇన్ని బాధలు పడి ఒక మీటింగ్కి టైంకి వెళ్ళడానికి ఇంత తిప్పలు పడి ఇన్ని వాహనాలు మారి ఇన్ని గొడవలు చేసి తిప్పలు పడుతుంటే యేసు ప్రభువు కూల్గా 1000 సంవత్సరాల క్రితం చెప్పి
ఆమె చివరికి మరణమును గెలిచేది కూడా మరణంలోకి వెళ్ళి తిరుగురు పోయేస్తానని చెప్పినట్టు, నేను ఎల్లుండి వచ్చేస్తాను రా, ఎంత సింపుల్గా చెప్తాడు ఏంటి సార్ అసలు. మీరు కలవరపడివ్వకండి, నేను 3వ దినములో లేచి మళ్ళీ అవుతాను అంటే ఆమె అన్నారు, అయిపోయాడయ్యా, ఇక లేడు రాడు, పచ్చని చెట్టుకి ఈ గెత్తి పడింది, మనం ఒక ఎవడు చూస్తాడా లేలియా అని అందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఎవడు ప్రార్థన కూడా చేస్తారా? అసలు నేను ఎంత బాధపడిపోయాను యేసు ప్రభు పక్షంగా, నేనే బాధపడిపోయాను. ఏంటో బాధ తెలుసా? ఆయన సమాధి గుండె చీల్చి బయటకు వచ్చే పాటికి ఈ బ్యాచ్ ఎట్టుండాలా, బొకేలు పట్టుకొని దంట్లో పట్టుకొని హల్లెలూయా వెల్కమ్ బ్యాక్ ద లయన్ ఆఫ్ జూడా, యూదా గోత్ర సింహమా స్వాగతం, నువ్వు వస్తావని తెలుసు, సమాధి గుండె తీరుస్తావని తెలుసు. ఓర్ బాబాయ్ సింగపూర్కో మలేసియాకి వెళ్ళి వచ్చినోడికి 3 దంటలు పట్టుకొని ఎయిర్పోర్ట్ కాడ పిల్లగాలి, దానికి వీసా కూడా ట్రావెల్ ఏజెంట్ ఎత్తాడు. అసలు ఎవడు మనల్ని పిలవక్కర్లా, అట్ట ఊరికినే అట్ట పోయి వచ్చేదానికి కూడా అవును. గవర్నమెంట్ ఇచ్చిన 40,000 రూపాయల స్కీమ్లో ఎరుసలేములు వచ్చి కూడా 3 దండలు వేయించుకుంటుంటే ఒక్కొక్కడు 5 దేశాల్లో దిగ్విజయంగా పర్యటన ముగించుకొని, దాంట్లో మనం ఏంటంటే జీవితంలో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినా ఎక్కడ దెబ్బ తినకుండా ఆడికి క్షేమంగా వచ్చాడని కూటమది. 5 దేశములు పరిచయ విజయవంతం ముగించుకొని స్వదేశమునికి విజయించిన శుభవేళ మీకువే మా అభినందన మందరమాల. పాపడికి అన్ని పదాలు అర్థమవుతావు కాదురా. ఇందాక ఎయిర్పోర్ట్లో నేను పట్టించుకోలేదు కానీ ఇందాక ఏంటి అన్నావు నువ్వు అంటాడు, కవర్లోకి ఎక్కిన తర్వాత అన్నా నేనేమనలేదని నేను మెచ్చుకున్నానంటే కరెక్ట్గానే చెప్పావు కదా, ఏమన్నా మోసం చేస్తే దేవుని గుర్తొచ్చేది కపడతారు అన్న. ఎందుకులే అన్న పెద్ద పెద్ద మాటలు మంచివి చెప్పానన్నా అంటే, మరి ఏమో నువ్వు కొన్ని పదాలు ఏడపలికి వచ్చావు నాకు తెలియదురా, అవన్నీ నాకు కూడా తెలుసా, ఈనాడు పేపర్లు చూసి రాసా సేమ్ అయ్యే. చూడు వీళ్ళందరూ వెలిచి కూటమి పెడితే ఏమంటే యేసు ప్రభు భూమి మీదకి వస్తే మరి చిన్న వార్త అంటావేంటా నువ్వు? స్తోత్రం చెప్పరా. అపోస్తల కేరళలో పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, ఇది ఏదో ఒక మూలన జరిగిన ముచ్చట కాదు, ప్రపంచ నడిబొడ్డున జరిగిందే. కాల చక్రానికి ఇరుసైపోయాడు, కాల చక్రాన్ని విభజించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని క్రీస్తును పేరు చెప్తే పళ్ళు పట్ట కొరికి ఎవరు కూడా పలుకాల్సిన పరిస్థితి రప్పించాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా చెప్పరే గట్టిగా. యేసు ప్రభు పేరు చెప్తేనే పళ్ళు పట్ట కొరికి ఎవరు కదా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ క్రీస్తు శకం. ఆ క్రీస్తు పేరు చెప్పకండి కుదరదురా, చెక్కు చెల్లదు, సంతకం వ్యాలిడిటీ ఉండదు, ఏడియో బీసీ అనాలా, సి లేకపోతే పనవ దేశ రక్తం ఏం చేయం, మాట్లాడతలేదు ఎవరు. హల్లెలూయా. నచ్చినా నచ్చకపోయినా హల్లెలూయా. కాలానికి రెఫరెన్స్ బయట ఇంకొక లేదంట దేవునికి స్తోత్రం. యేసు తప్ప ఇంకొక వ్యవహారం వెళ్ళేది దేవునికి స్తోత్రం. అందుకనే ఏనాడో అరరికె ముద్దగా రాశారు, అంతా యేసుమయం, ఇంకేమీ లేదు భూమి మీద, మొత్తం మాయే. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రాలు చెప్పండి. యేసయ్య జననమే ఒక అద్భుతం. యేసయ్య 20,000 బేభత్సంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే ఆయన భూమి మీద అడుగు పెట్టేసరికి నక్షత్రాల్లో ఒక నక్షత్రం వచ్చి మా ఓనగారు వచ్చాడు రా బాబు అని ప్రపంచానికి చెప్తూ మొదలు పెట్టాడు. జపన్య శాస్త్రి మైక్ పట్టుకొని కేకలు ఎత్తం కాదురా బాబు, ఆకాశంలో నక్షత్రం చెబుతున్నాడు, మా సృష్టికర్త వచ్చాడు, మా అయ్య వచ్చేసాడు, మా దేవుడు వచ్చాడు. నీకు నాకు అర్థమయ్యే సవతి కానీ జ్ఞానులకు అర్థమైపోయింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా చెప్పండి. అందాల తార మా బ్యాచ్ ఒక్కరు ఉన్నారమ్మా, ఈ వందనం తల్లి ఉన్నారు యూత్. 9 లైన్లు ఉండే పల్లవి అర్థం లేని సంగీతం తప్ప వీళ్ళకి ఏం రావట్లేదు. వీళ్ళకి ఒక పల్లవికి 9 లైన్లు అండి, అసలు ఏంటండి కాబరైపోతుంది నాకు. మా డాడీ అనేవాడు, ఆడు ఎవడికో సైకిల్ తొక్కుతున్నాడు బాగానే కానీ సైకిల్ దిగటం రావట్లేదురా, ఆయన పట్టుకొని తెప్పండి అనేవాడు. మొదలెట్టాడు పాట రత్నం తెములుతలా. ఆనంద సంద్రము పొంగే నాలో వచ్చు మీకు, ఇతడు ఎట్ట పాడతాడు చూద్దామని కాదు, పెద్ద మేము ఆడిషన్ టెస్ట్కి వచ్చాం, మీరు జడ్జీలు అయ్యారు. కూర్చోండి, అందరు కలిసి దేవుని మహింపరచాలి కానీ. హల్లెలూయా హల్లెలూయా.
ఒక నక్షత్రం వచ్చి రక్షకుడు వచ్చేసాడు రా బాబు అని చెప్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పుడితే నక్షత్రం సంబరం చేసింది, ఆయన మరణిస్తే సూర్యుడు అలిగి ఒక అవునవాడు ఏడుసాడు, సూర్య చంద్రులలిగి వెలుగు దాచివేసరే, మాయగారు కొడతారా మీరు అని సూర్యుడు చంద్రుడు వెళ్ళిపోయారంట. గాబర పడిపోయి పక్షులు పెట్ట మధ్యాహ్నం 3ంటికి గోలగాలు పెట్టి ఇంటికి వచ్చేస్తున్నాయి. స్తోత్రం చెప్పరే. యేసు మరణించిన దినాన హలో పట్ట పగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. యేసు చావుని చంపి తిరిగి లేచిన రోజున చిమ్మ చీకట్లో ఉండగానే ప్రపంచానికి వెలుగులు వచ్చేసాయి. అది కదా సృష్టికర్త అంటే, అది కదా దేవదేవుడు అంటే. ఆయన అడుగు పెడితే ఎర్రవేలు అట్లుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చార్టర్డ్ ఫ్లైట్ వచ్చిన దానికి బోయింగ్ వచ్చిన దానికి సౌండ్లో తేడా ఉండదా? యుద్ధ విమానం వస్తే ఇంకా బేభత్సంగా ఉండదా? సృష్టికర్త దిగి వస్తే ఖచ్చితంగా హడావుడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, యేసయ్య రావడమే ఒక అద్భుతం. అన్ని చెప్పినట్టుగా అడుగు పెట్టే అద్భుతం యేసయ్య జననమే. ఇక ఆయన జీవితం, ఆయన మరణం కూడా, ఆయన పునరుద్ధానం కూడా, చూస్తుండగా వెళ్ళిపోవటం కూడా అసలు మొత్తం అద్భుతాలే. ఆయన చేసిన కొన్ని అద్భుతాలు 2-3 చెప్తాను మీకు సింపుల్గా. పెద్ద ఎక్కువ సింపుల్. అయ్యగారు అంటాడు కానీ వాడికి మారు మనసు తక్కువ. ఏలుడు వాడు అంటాడు కానీ అంతా ఏలుబడి ఆడిదే. అటు దొంగ శిష్యుడు ఒకడు ఉన్నాడు ఎలీషా గారికి. ఆడందరినీ కదిపాడు. అందరినీ కదిపి అందరిని బ్యాచ్ని తయారు చేసి పొద్దున్నే సోత్రపాత్ర ఒక వచ్చి, అయ్యా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, దేవుడు మిమ్మల్ని పోషించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దీర్ఘాయుష్ దయచేయను గాక, నువ్వు దండకం ఆపే మ్యాటర్ ఏంటి చెప్పరా అన్నాడు. ఆయనకి తెలిసి వీడు బాపితే, నీ సెలవు అయితే ఏలినవాడా, మేము యోర్దాను అద్దరికి వెళ్ళి తల ఒక మాను నరికి ఇక్కడికి వచ్చి తల ఒక పాకేసుకుంటాం అన్నాడు. హలో, వీళ్ళు ఎంత పోటుగాళ్ళు అంటే యోర్దాను అద్దరికంటే యోర్దాను దాటేస్తారు. అక్కడ ఒక దొంగ నరుక్కొస్తారు, దాన్ని యువతలకి తెచ్చేస్తారు, తల ఒక పాకేసేస్తారు. ఇంత స్కిల్స్ ఉన్నాయి ఒకటి దగ్గర. ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడా ఏలును వాడా, నీ సెలవు అయితే తల ఒక మరున్నట్టుగా యోర్దాను అద్దరికి వెళ్తాం, తెస్తాం, కొంప కట్టేసుకుంటాం అన్నాడు. ఇంకా అంత ఫిక్స్ అయిపోయాక పెద్ద ఆయన ఏమంటాడు, సర్లే నాన్న వెళ్ళండి అన్నాడు. సర్లే నాన్న వెళ్ళండి అంటే, థ్యాంక్ యూ మై మాస్టర్, విల్ యూ ప్లీజ్ కమ్ విత్ అస్. అయ్యా మీరు కూడా మాతో వస్తారు. నేను ఎందుకురా, ఏదో పోజు కొట్టాం కానీ నువ్వు లేకపోతే టెన్షన్ మహానుభావ. సర్లే పదండి, మిమ్మల్ని కనిపించడం మాకు తప్పుద్దా ఈ సావు అని అడవిలోకి వెళ్ళాడు అయ్యగారు. వీడు పుణ్యమంటే ప్రార్థన చేసుకుని పెద్ద మంది అడవిలో తీసుకెళ్ళాడు. వీడు ఈ దుర్మార్గమైన కుమారుల గురించి కదా దైవజనుడు రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఎవరు తప్పైన కుమారుడు ఎంత చెడిపోయినా బయటికి రాని పెద్ద మనిషి, పెద్దోడు రోడ్డుకి పోయి కూర్చొని గోల్ చేస్తుంటే ఆడి కోసం రోడ్డు ఎక్కాడు సార్. అందరు చిన్నోడిని తిడతారు కానీ ఆడంతా చెడిపోయి పడిపోయి భ్రష్టుడు అయిపోయాడు కనుక ఆడున్న తాగుబోతుల దగ్గరికి పందుల దగ్గరికి పోలాడు కనుక మేడ మీద నిలబడి ఆడు ఎప్పుడు వస్తాడని చూశాడు కానీ పందుల కాడికి వెళ్ళా. చిన్నోడు కోసం రోడ్డు ఎక్కలా. పెద్దవాడు క్రమశిక్షణ కలిగిన వాడు, ఎల్లు ఇప్పుడు తోటి వాడు కాదు, వాడు బహు ఎంత చెప్పావుగా ఆడు గురించి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అరే ఏంట్రా పెద్దవాడు రారా అంటే, మేము రావు. ఆడు వచ్చాడంటగా. ఆడు ఎవడు రాడు, బాధపడక, ఆడెవడో అయితే నువ్వు కూడా ఆడేగా, ఈ తమ్ముడే ఆడు. కంగారు పడి ఏదో ఒకటి మాట్లాడబాకు. దేవుని బిడ్డల్ని ఆధార్ కార్డు పోయింది, అడ్రస్ పోయింది, దేవునికి స్తోత్రం, మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నీ కుమారుడు అంటే, మరి నువ్వు ఎవడురా అంటే, నేను కూడా నీ కుమారుని అనుకో. మరి ఎందుకంటే అన్నావు, కుమారులా బతకట్లేదుగా, అసూయ వచ్చేసింది. అది ఆడు బతుకు. శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. వాడిని బతిమాలటానికి, వాడిని ఇంట్లోకి తేవడానికి ప్రపంచమందరూ మంచివాడు అనుకుంటున్నటువంటి పెద్దోడు కోసం తండ్రి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఆ క్షణాన కొందరు అన్నారు, ఆ చిన్నోడే నయం, ఈ పెద్దోడు ఈదులో గలగాడు పెద్ద మనిషిని అని బాధపడ్డారు. ఈ రోజున నా మాటలు వింటున్న బిడ్డలారా శ్రద్ధగా ఆలకించండి. వాడు వెళ్ళాడు, నరుకుతున్నాడు. చెప్పండి. కట్టె చేతిలో ఉందంట, గొడ్డలి యోర్దానులో పడిపోయింది. ఇక చెట్టు మీద కూర్చొని పాడుతున్నాడు,
కట్టె మిగిల్చింది. మనకేం పడతాడు? దేవుణ్ణి స్తుతించిన అంటాడు. ఆడు కూర్చున్నాడు. అక్కడ ఏం పాడతాడు సార్? ఆడు ఆయన పరిశుద్ధ లేదో అయిపోయింది నాయన, గొడ్డలు పడిపోయింది. అయ్యో దైవజనుడు నా ఏలన వాడు గొడ్డలు పడిపోయింది అంటే పెద్దనంట. పోతే పని, నువ్వు క్షేమంగా ఉన్నావు, నా కొడుకు నాకు అదే చాలు, పోతే పోయింది గొడ్డలు, బాధపడి ఇంటికి వచ్చేయంటే లేదు నాన్నగారు ఆ గొడ్డలే కాదు. పోతే పోయిందని చెప్పాను కదరా. ఎందుకంటే అంటున్నాడు దైవజనుడు, సరుకు నాది కదా, పోనీ నువ్వు ఉన్నావు క్షేమంగా, అదే 10,000 అంటాడు ఆయన. వీడంటాడు, నాన్నగారు క్షమించండి, అది మంద కాదు. మంద కాదా? ఎవడిదిరా? నువ్వు దండం పెడతా, ఆ పాయింట్ మటుకు చెప్పను. అయ్యగారికి ఎవడైతే కీడు చేశాడో, ఎవడైతే నష్టం చేశాడో, కొంపలు ముంచాడో, ఆడి దగ్గర పోయి తెచ్చాడు గొడ్డలీడు. ఎప్పుడు తెచ్చాడు చెప్పడం. ఎంతకాలంగా మన ఇంట్లో ఉంది చెప్పడం. అది మన ఇంట్లో ఉంటే మంద అనుకున్నాను కదరా. నేను మీ ఇంట్లో ఉన్నాగా, నేను మీ మనిషిని అయ్యానా? దొంగనేగా. గొడ్డలు కూడా దొంగ సరుకే. వీడికి ఆయుధం లేదు, ఎరువు బతుకు, అది కూడా సరైంది కాదు. 2 దెబ్బలు వేసేపాటికి గొడ్డలు పడిపోయింది నదిలో, కర్ర మిగిలింది వీడికి. ఇంతోటి దానికి వీడు అంటాడు, మేము వెళ్తాం, ఎవరిదాని అందరికి వెళ్తాం, ఒక కర్ర తెస్తాం, తల ఒక మ్రోన వేసుకుంటా, మంచి ఇల్లు కట్టుకుంటాం. ఒరే నీకు అసలు గొడ్డలు ఉందా? పోనా తెచ్చింది తిన్నమైందా? పోనది గట్టిగడిచిందా? దానికి పదును ఉందా? నీకు ఎరువు తెచ్చిన గొడ్డలు ఒక్కటి పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నీకు సొంతమే గొడ్డలో ఉంటే అసలు భూమి తాగుతావురా నువ్వు. ఇలా టెంపర్ పిల్లగాళ్ళందరికీ మారు మనసు రావాలని స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పరే గట్టిగా. నన్నే కాదును, నన్నే మోసగించి నాకు తెలియకుండా వేరొకరి గొడ్డలు నా ఇంట్లో పెట్టి నా మంచం కింద దాచిదేటు నన్నే ఏమరిచి ఈ విధముగా చేయుదువా, నువ్వు నశించుదువుగాక అండవు. తండ్రి కదా, ఫోన్లేరా అంటే కాదు, నీ దండం పెడతాను, మళ్ళీ కొడతాను నన్ను, నాకు ఆ గొడ్డలే కావాలన్నాడు. ఎవరిదానంటే ఏమిటి? ఎగువ నుండి దిగువకు పారుతున్న ఒక మహాప్రవాహం, అది రెప్ప పొట్లు తీసుకెళ్ళి మృత సముద్రంలో పడేస్తుంది. వెంటనే దైవజనుడు అయ్యో నాన్న ఎక్కడ పడిపోయిందని అడిగితే చూపిస్తే ఒక పచ్చి కొమ్మనట్ల విరిచి ఎక్కడ గొడ్డలు పడిందో అని చెప్తే అక్కడ వేసాడంట. ఈ కొమ్మ కూడా మునిగిపోయింది. అరే గొడ్డలంటే మునిగిపోయింది అనుకున్నాం, లేత కొమ్మ కూడా మునిగిపోయింది ఏంది? ఇది నీ మునిగే స్వభావం లేదే, తేలిద్ది కదా, మా సైన్స్ మాస్టర్ చెప్పలేదే అని ఆలోచిస్తూ ఉండగానే అది శబ్దం చేసుకుంటూ మునిగిపోయిన గొడ్డలు తీసుకుని పైకి వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొడ్డలి యోర్దానులో పడిపోతే, ఆ గొడ్డలి మృత సముద్రానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటే, వాడి ఏడ్పు విని, వాడి పశ్చాత్తాపన విని, వాడి అంగలార్పును విని, ఆకాశానికి భూమికి మధ్యన ఒక పచ్చని కొమ్మ, ఒక లేత కొమ్మ కోయబడి ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయిందో, ఏ యోర్దానులో పడిపోయిందో అక్కడికి వెళ్ళి సహజంగా మునిగే స్వభావం లేని, తేలే స్వభావం ఉన్నటువంటి ఆ గొడ్డలి, ఆ పచ్చి కొమ్మ గొడ్డలి కోసం యోర్దాను లోపలికి వెళ్ళి ఆ గొడ్డల్ని తీసుకొని పైకి వచ్చిందట. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది కదా, ఆ గొడ్డలి నీ ఆత్మ అపరాధముల వల్ల, పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్న, పాతాళ వశములో, మరణాధీనములో ఉన్న జీవితాలని పైకి తేల్చడానికి యేసుక్రీస్తుని లేత కొమ్మ, ఒక పచ్చని కొమ్మ ఆకాశానికి భూమి మధ్యలో కోయబడి, నరకబడి, మనం ఏ పాపంలోకి వెళ్ళామో, ఏ నరకంలోకి వెళ్ళామో, ఏ మరణ వేదనలోకి వెళ్ళామో అక్కడికి వెళ్ళి మనం పోగొట్టుకున్న ఆత్మను తీసుకుని వచ్చాడు. మునిగిపోయిన గొడ్డలి తేలడం మామూలు అద్భుతం కాదు. లేత కొమ్మ మునగడమే విచిత్రం అనుకున్నారు. మేమంటే సావు వచ్చింది కానీ ఆయన దేవుడు అంటగా, ఆయన ఎట్ట చచ్చిపోయాడు? గొడ్డలంటే మునుగుద్ది కానీ పచ్చి కొమ్మ ఎట్ట మునుగుద్ది? మునగపోతే మునిగులను తేల్చేదట. రేయ్ ఎదరికి వెళ్ళండి, దూసుకెళ్ళిపోండి, అటాక్ చేయండి, మీకేమైనా వద్దా నేను చూసుకుంటానంటాడు రాజకీయ పాప. ఆయన ఏం చేస్తాడు పెద్ద మనిషి? సావు చెత్త కొట్టి జైల్లో పెట్టాక కష్టపడి బెయిల్ తుమ్మి తీసుకొస్తాడు. అంతకని ఏం చేయగలడు? ఆయన సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మహాదేవుడా, ఒక నాయకుడు అంతే. అంతకని ఏం చేస్తాడు ఆయన? కానీ యేసున్నాడే ఆ మరణంలోనికి వెళ్ళి యోర్దానులోకి వెళ్ళి ఆ గొడ్డలను తీసుకొని పైకి వచ్చాడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడానండి. ఇప్పుడు దాకా ఆయన జననమే ఒక అద్భుతం అని చెప్పాను మీకు నేను. ఆయన అడుగు పెట్టడమే అద్భుతం.
ఎన్నో అద్భుతాల మేలు కలయికే యేసుక్రీస్తు భూమి మీదకి రావటం. ఆయన చేసే అద్భుతాలు 1-2 చెప్పండి ప్రియులారా. నేను చెప్తున్నాను, ఒక మాట గమనించండి. ఆయన చేసే అద్భుతాల్లో ఒకటేంటి తెలుసా? యోర్దాన్లో మునిగిపోయిన గొడ్డల్ని పైకి తేల్చడానికి లేత కొమ్మగా వెళ్ళాడు. మరణ వశములో ఉన్న మానవాన్ని పునరుత్థాన బలముతో లేపడానికి మరణమే లేని మహిమ గల దేవుడు మరణంలోనికి అడుగుపెట్టి మరణాన్ని ఓడించి చావునే చంపి సజీవుడిగా దీన్ని తీసుకుని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పారా గట్టిగా? చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. ఇప్పుడు ఈ పాటలు మీకు ఇంకో 3 నెలల దాకా ఇట్లతో పని ఉండదుగా. ఇప్పుడు కిస్మిస్ పుస్తకం తీశారుగా, అందుకని ఈ పాట పాడుతుంటే ఇప్పుడు కాదే ఇంకో 3 నెలలు. హల్లెలూయా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. అయితే చచ్చినాను నేను లేపుతాడు. గట్టిగా, చచ్చినాను నన్ను లేపుతాడు. అందుకే చావు అంటే భయపడవలదు, లేచినాడు రా సమాధి. కాసేపోయావు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మరణం లేని దేవుడో, చావు లేని దేవుడో, జీవాధిపతి అరుడక నీ కోసం నీ మరణాన్ని మీద వేసుకొని కోయబడి కొట్టబడి సిలువలో వధింపబడి మరణంలోనికి వెళ్ళి నీవు కోల్పోయిన నీ ఆత్మను మరలా తీసుకుని వచ్చి ఇదిగో బిడ్డ నిత్య జీవమని ఉచితముగా నీ చేతిలో పెడుతున్నటువంటి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గొడ్డలి మునిగిపోవడం సహజం, కొమ్మ మునిగిపోవడం అసహజం. మునిగే స్వభావం లేని కొమ్మ మునిగిపోయి తేలే అవకాశం లేని గొడ్డలని పైకి తీసుకొచ్చిన ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు జీవితంలో చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా అని ఒక భక్తుడు మరణకరం రోగొచ్చి మంచాన పడి ఉండగా దైవజనుడు యెషయా అతని వద్దకు వచ్చి దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నువ్వు బ్రతకవు, చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. ఇట్లా నా మాట వినండి. వెంటనే ఆ రోగి, ఆ బలహీనుడు గోడ వైపు తిరిగి కష్టపడి కన్నీరు గార్చి, ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని ఏడిస్తే, అదే దైవజనుడు ఆ ఇంటి నడిమిశాల దాటి బయటికి వెళ్ళకముందే నాన్న వాడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. సర్లే వాడిని బతికిద్దాం, 3వ రోజునే మందిరానికి ఎక్కి వెళ్ళిపోయేంత బలం ఇద్దాం, 15 సంవత్సరాలు గ్యారంటీ ఆయుష్ ఇచ్చేద్దాం, ఈ వార్త వాడికి చెప్పేసి రాపో అన్నాడు. దైవజనుడు మరలా వెనక్కి వచ్చి, నాన్న ఇందా చచ్చిపోతా అన్నా, ఆ మాట చెప్పమన్నాడు. ఇప్పుడు బ్రతుకుతా ఉన్నావు, ఈ మాట చెప్పమన్నాడు. ఉత్తరం రాసిన వాళ్ళు అడగారు కానీ ఉత్తరం తెచ్చిన పోస్ట్ మ్యాన్ కొడతావే నువ్వు. ఆయన ఏమి రాస్తే చెప్పటమే మా ఉద్యోగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చనిపోతావు అని చెప్పమని చనిపోతావు అని చెప్పాడు. లేదు నాన్న బతుకుతావు అంటే ఆ మాట చెప్తాడు. పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతారేంటి? ఈ మధ్య బాగా చెప్పేవాడండి, ఈ మధ్య ఎందుకు బాగా అరుతున్నాడు మా వాడు. ఆయన అరవమంటే అరవాలరా, మేమేడ తెచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పరా గట్టిగా. ఆదరించిన అంటే ఆదరించాలి, కొంచెం అరువురా పిల్లలంటే అరవాలా. సొంత వేడ తెచ్చేది నా చేతులు ఇది మైకు, నేను ఆయన చేతిలో మైకు. సొంతంగా వాడదామంటే దీనికి ఏం పాట రాదు, మనం పాడితేనే. స్తోత్రం చెప్పండి. చెప్పరే గట్టిగా, అందరూ చెప్పరే. ఆ మధ్య బాగా చెప్పాడు. నీ మధ్య ఎందుకో మా భాష గారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు పాము వచ్చిందని గంట చెప్పాలా? నాన్న పాము వచ్చింది, పాము వచ్చింది అనాలా? అరిసి చెప్పాల్సింది అరిసి చెప్పాలా? అదే భోజనం రమ్మంటే పిల్లడా రా తిను ఇప్పుడు తింటాడా కొంపలు దరిద్రం కాకపోతే. అయ్యా రండి భోజనం చేయండి. మెల్లిగా చెప్పేది మెల్లిగానే, గట్టిగా చెప్పేది. పాటలు కూడా అంతే. శరణోనే చరణం అనాల. శరణోనే చరణం నీ దండం రే. మరి స్వరస్థాయి శృతి ఇంపార్టెంట్ కదా. గట్టిగా అరిసే గట్టిగా అరవాలి, మెల్లిగా చెప్పే మెల్లిగా చెప్పాలండి. ఇదిగో దేవా, ఇదిగో. ఇంకేం పుట్టిందిరా, కూర్చో. అదే శరణోని చరణం, అదే రాగం, అదే తాళం, శృతి. శరణ అనాలి. మరి అరిసే దగ్గర అరవాల్సి ఉంటుంది. దానికే నువ్వు కోప్పడిపోయి బాధపడుకోకూడదు. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు.
వందనాలు చెప్తే హల్లెలూయా అంటారు ఇంద్ర. అందరికి వందనాలండి. హ్యాపీ క్రిస్మస్లో బర్త్డే అసలు వందనాలు కూడా మర్చిపోయేలా ఉన్నారు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మునిగే స్వభావన గొడ్డలని, తేలే ఛాన్సులని గొడ్డలని, మునిగే అవకాశములని లేతరి కొమ్మ ఆ మరణంలోనికి వెళ్ళి, యోర్దానులోకి వెళ్ళి, పాతాళంలోకి వెళ్ళి కోల్పోయిన గొడ్డల్ని పైకి తీసుకుని వచ్చాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తెచ్చే సత్తా ఉన్న దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాజుగారు బతికిస్తామంటే, అమ్మ బాబోయ్ ఇంత అద్భుతం నేను నమ్మలేకపోతున్నా, నాకు ఏదైనా సూచన చూపించవా అన్నాడు. అంత నమ్మకం ఎందుకు అడిచావు అని కోప్పడకుండా ఫోన్లో అడిగాడుగా బిడ్డని. ఒక సూచన ఏమన్నాడు తెలిసిన, నీడ 10 మెట్లు ముందుకు వచ్చిందిగా, మళ్ళీ వెనక్కి వెళ్తే చాలా అన్నాడు. గుండె సారిపోయి, అమ్మో 10 మెట్లు ముందుకు వచ్చి నీడ మళ్ళీ వెళ్తామా, ఇది సామాన్యం కదా చాలే అన్నాడు. మీకు తెలుసుగా, చేతి గడియారాలు గోడ గడియారాలు లేని కాలంలో ఉన్నదల్లా ఎండ గడియారమే, నీడ గడియారమే. 1 గంటకి నీడ ఎంత జరుగుద్దో అక్కడ ఒక మెట్టు కట్టేవాళ్ళు, 2 గంటలకి ఇంకో మెట్టు కట్టేవాళ్ళు. అట్టా ఆ నీడ ఒక్కో మెట్టుకు వస్తే 1 గంట అయినట్లు లెక్క. అది పూర్వకాల విధానం. ఈ మాటలు మాట్లాడే సమయానికి నీడ 10 మెట్లు ముందుకు వచ్చిందంట. యెషయా అంటాడు, ఆ 10 మెట్లు మరి వెనక్కి వచ్చేత నమ్ముతావు అని అడుగు. నువ్వు ఏం సార్ ఇది 10 మెట్లు వెనక్కి రావడం అంటే ఏంటి? సూర్యుడు తోచి మళ్ళీ వద్దా అని వెళ్తాడా? ఐఎమ్ సారీ, సీ యు అగైన్ అంటే అలా కుదరదు, మళ్ళీ రేపు రావాలి కానీ అప్పటికప్పుడు అవ్వదుగా. కానీ ఏం చేశాడు తెలుసా, సూర్యుడు 10 మెట్లు ముందుకు వచ్చాడు, మళ్ళీ 10 మెట్లు వెనక్కి అంటే అర్థమేంటి తెలుసా? సోలోగా సింగిల్గా ఒకడే ఉంటాడు సౌర కుటుంబంలో. 4 గ్రహాలు ఉన్నాయిగా, ఇది ఒకటే. మీరు మీ తిరగండి, నేను తర్వాత వస్తానంట కవుద్దా? ఒక్క సూర్యుడు తిరిగితే మొత్తం గ్రహాలన్నీ, అంటే సౌర కుటుంబంలో గ్రహాలన్నీ తమ తమ భ్రమణాలు మార్చుకోవాలి. మొత్తం గ్రహాలను ఒక క్షణం ఆగాలి, మొత్తం అన్ని రివర్స్ గేర్ అయ్యాలి. మొత్తం గ్రహాలన్నీ భ్రమణాలు మార్చుకొని 10 మెట్లు ముందుకు వచ్చి 10 మెట్లు వెనక్కి వెళ్ళినట్టుగా వెనక్కి తిరగాలి. ఒక రోగి అడిగితే, ఒక అల్ప విశ్వాసి అడిగితే, అద్భుతాన్ని నమ్మలేనంత అల్ప విశ్వాసి ఒక సూచన కోరితే, ఒక రోగిని స్వస్థపరచడానికి, బలహీన విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి చిన్న చిత్తగా గుర్తులు కాదు, కాల చక్రాన్ని వెనక్కి తిప్పి సూర్యుని గ్రహాలని వెనక్కి రప్పించి నీడ 10 మెట్లు వెనక్కి తెచ్చి ఒక విశ్వాసాన్ని ఘనపరిచినటువంటి, అద్భుతం చేసినటువంటి, ఆయుష్ను పొడిగించినటువంటి, నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవునికి చప్పట్లు కొట్టి మహిమ తెలియజేయండి. ఆయన చేసే అద్భుతాలు ఇందాక ఇక్కడ తల్ల సుర్రమందండి, ఇప్పుడు కొంచెం చల్లగా ఉందండి. ఈ కాదురా సండే స్కూలు రై, దానికి 3 కెమెరాలు పెట్టలాగా వచ్చావు. ఇప్పుడు చెప్పి ఇందాక ఎట్లా ఉంది చెప్పా? ఇందాక ఎట్లా ఉంది? సుర్రమంది అన్నయ్య. ఇప్పుడు ఎట్లా ఉంది? కెమెరా ఇప్పుడు ఎట్లా ఉంది? చల్లగా ఉంది. కొట్టో గట్టిగా. ఏందిరా సండే స్కూల్ రే, ఎప్పటికి డెవలప్ అవుతావు నువ్వు? పచ్చి గాడి దవ ఎముకతో 1000 మందిని కొట్టి సాగు కొట్టి ఏం చేశాడు శాంసన్? ఆ దవడ ఎముక తెచ్చి బాగా కడిగి ఫ్రేమ్ కట్టించి గోడ పెట్టాడు. అవతల మ్యారేజ్ వచ్చాడు. నీ ప్రాపగండా మండిపోను, తెలివితేటలు ఎప్పుడు కొత్తరా? స్తోత్రం చెప్పా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అవతల పడేసి వచ్చాడు అంతే. ఆ ఎముకని తెచ్చి ఇంట్లో పెట్టి బాగా కడిగి పాలిష్ చేసి ఫ్రేమ్ కడిచి ఆడ పెట్టి ఎవరు రాగానే, ఏంటి సార్ ఎముక పెట్ట? అది ఒక దినాన నేను వెళుతూ ఉండగా 1000 మంది ఫిలిష్తీయుల సద్ద ఈ దవడ కొట్టి చంపి సల్లనీళ్ళు ఇవ్వండి రా. మళ్ళీ పనులు మానేయండి, చెప్పేది ఏనండి. స్తోత్రం చెప్పండి. ఆ బలం ఎవరిదే? కార్యం ఎవరిదే? నీ ఏంది అడావుడి? ఆడొకడు వేసాడు పేపర్లో 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని. నేను ఆయన కలిసా, అన్న ఏంటి 9 ఉన్నాయంటే అంటే అవునాయిగా అన్నాడు. ఏంటయ్యా అన్నాను. కృపావరములు అంటే అర్థం ఏంటి అన్నాను. కృపతో దేవుడు ఇచ్చినాయి అంటే అర్థం ఏంటి అన్నాను. మనకు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా దేవుడు ఇచ్చిన. మరి నీకు పోజు ఏందిరా? కృపావరం అంటేనే నీకు యోగ్యత లేకపోతే అర్హత లేకపోతే అడ్డుగోలుకు వచ్చి పడిపోయినాయి కదా. నీకు అర్థం కాదని చెప్తాను. కృప అంటే ఏంటి? హలో అడుగుతారా? కృప అంటే ఏంటి? భిక్షాందేకి మాత అని అడుక్కుంటే వచ్చేది ముష్టి, భిక్షం, ధర్మం. అన్న ఊరిని అంటే పడేసేది ముష్టి, భిక్షం, ధర్మం. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే వచ్చేది వేతనం, పని చేస్తే వచ్చేదేమో
వేతనం, అడుక్కుంటే వచ్చేదేమో భిక్షం, ముష్టి, ధర్మం, దానం. ఇటు కష్టపడకుండా అడుక్కోకుండా అప్పన వచ్చి పడిపోతే దానిపై కృప. ఆ వరాలే కృపావరాలు. దానికి 9 అది విజిటింగ్ కార్డు కూడా వేసాడు, 9 కృపావరాలని. నేను అన్నాను, దమ్ముంటే యోగ్యత వరాలను పెట్టుకున్నాను. మనకి ఏడుందన్న యోగ్యత అని కృపగా. మరి దానికి ఎందుకు రాదు? నువ్వు అంత పెద్ద బిల్డింగు, టైటిల్, సిమెంట్తో చెక్కించావు పేరు. ఎట్టాగా నువ్వు చచ్చిపోయాక విశ్వాసాలు ఎవరో రాస్తారుగా సమాధి మీద, నువ్వు రాసుకోబోకన్నా. మా నాన్నగారు ఏమన్నారంటే, ఎవరన్నా దైవజనులు మరి గొప్ప సేవకులు అది ఇదని ఏమన్నా పొగిడారు అనుకో పొరపాటున, ఆయన మైకి పట్టుకొని ఫస్ట్ అనేవారు, వీడెవడు రా బతికుండా కానీ జ్ఞాపకార్థకుండా పెట్టాడు నాకు అనేవాడు. పొగిడితే అయిపోయాడే, ఈయన బతికుండా జ్ఞాపకార్థం చేశాడు నాకు వీడు. నేను చచ్చిపోయి చెప్పుకోవడం రాలేను, మంచి సాక్షి ఉండి ఇప్పుడు మాట్లాడబోకుండా అనేవాడు. వీడే ఎదురుగా 500 ఇచ్చి పొగిడుతుండే. మరి గొప్ప దైవజనుడు మరి మరి రాజుకొచ్చాడు చీటి. రాజాది రాజా, రాజా మార్తాండ నోర్మోయ్. ఆడి పేరు ఏంటి తెలుసా? పుతోను దయ్యం అనండి. వీళ్ళు సర్వోన్నతుడు దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గం. అదంత అబద్ధమా? సత్యమే. కానీ పౌలు గారు ఏమన్నాడు? థ్యాంక్ యూ అన్నాడా? నోర్మోయ్, నేను చెప్పింది నిజమే కా పౌలా, నోరు మీరు. ఈ పొగిడే పుతోను దయ్యాన్ని పౌలు గారు ఏం చేశారు? వెళ్ళగొట్టారు. మనోళ్ళు ఏం చేశారు? వాడికి 10,000 జీతం ఇచ్చి పెడుతున్నారు. ఆవిడ వస్తుంది, వీడు చెప్తాడు ఇక్కడ నుంచి, గొప్ప దైవజనులు, అంతర్జాతీయ సువార్థికులు. మీ బ్యాచ్ ఎప్పుడు మారుతారా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను ఎవరినైనా బాధ పెట్టినట్టు ఉంటే మన్నించండి, ఆ మాత్రం బాధ కలగాలని చెప్పాను. మారు మనసు పొందండి. ఇక ఇందులో రాజీ ఏం లేదు. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఇంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, పడిపోయిన గొడ్డల్ని పైకి లేపడం మామూలు విషయమా? 10 మెట్లు వెనక్కి ముందుకు వచ్చిన మరలా వెనక్కి రప్పించడం. ఒక అల్ప ప్రాణి కోసం, బలహీనుడి కోసం, క్యాన్సర్ రోగి కోసం, విశ్వాసం సరిపోక అద్భుతాలు నమ్మలేక ఏడుస్తున్న ఒక బలహీన విశ్వాసి కోసం కాల చక్రాన్ని వెనక్కి తిప్పి గ్రహాల యొక్క భ్రమణాలను మార్చి విశ్వాసాన్ని ప్రోత్సహించిన దేవుని శక్తి అద్భుతం సామాన్యమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చచ్చిపోయిన తర్వాత తిరిగి వచ్చిన యేసు ప్రభు 4 రోజులు అయిపోయిందంటే 5వ రోజు వచ్చాడంట. వచ్చిన తర్వాత మార్తమ్మ రోడ్డు మీద సెంటర్లో యేసు ప్రభుని ఆపేసి, నువ్వు ఆ రోజే వచ్చుంటే నా తమ్ముడు చచ్చుండేవాడు కాదు. ఫోన్లో బిడ్డ ఇప్పటికైనా వచ్చాను కదా చేస్తాను, ఇంకెందుకు ఇప్పుడు వద్దు, అంత అయిపోయింది, సిరాకు వచ్చేసింది, ఏడు వెళ్ళిపోయాం, వెళ్ళిపో. ఈలోపు మరియమ్మ వచ్చింది, కేకేసుకొచ్చింది. నువ్వు ఆ రోజే ఉండుంటే ఇట్లా జరుగుండేది కాదయ్యా. మార్తమ్మ స్టేట్మెంట్, మరియమ్మ స్టేట్మెంట్. ఒక ఆమె ఎప్పుడు పనులు ఉండదు, ఒక ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. ఇద్దరు బతుకు ఒకటే. ఆమెం డైలాగ్ కొట్టింది, సేమ్ డైలాగ్ కొట్టింది. యేసు బాధపడ్డాడు. పర్లేదు బిడ్డ, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమాధిని తొలగించండి లేపుతాం అన్నాడు. వద్దా కేకేసినప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు పెద్ద వచ్చి అడవడి చేస్తాను, మాకేం అక్కర్లా. తమ్ముడు బతకక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో ముందు. వద్దని చెప్పారా? ఉబ్బిపోయి కుళ్ళిపోయి పురుగులు పడతా ఉంటే నేను చూడలేను తమ్మున్నట్ట. ఇప్పుడు ఏడు చేసి పేరం పోయింది. ఏసంటే ఏం కాదు బిడ్డ, నేను పొందుతాను జీవమును, బ్రతికిస్తానులే బిడ్డ అంటే, తమ్ముడు నా రీతిగా నేను చూడలేదు, నువ్వు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. అక్కడ రాసిన డైలాగ్ తెలుసా? యోహాను సువార్త 11లో, యేసు మార్తను కలిసిన చోటనే ఇంకను నిలిచి ఉండెను. రాని తల్లి పంపలకిల్లు, ఊర్లోకి రానివ్వరు, సమాధానం తెరవనివ్వరు. కోప్పడి గద్దించి రాయిని పొర్లించమని, లాజరు బయటికి రా. ఎప్పుడు కుదురుగా ప్రార్థన రాకుండా చచ్చిపోయినాడు. దెబ్బకు పరిగెత్తుకొని బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర లేకపోతే, ప్రార్థన రాకపోతే, కుదురుకుండపోతే ఎంత ప్రమాదం వాడికి బాగా అర్థమైపోయిందిగా. బయటకు మొత్తం యేసు ప్రభు దగ్గర గురించి కదులుతలేదాడు. మరియమ్మ కన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఊరోళ్ళందరూ కూడానికి వచ్చేప్పుడు యేసు ప్రభు పక్కన మరియమ్మ లేదు, మార్తమ్మ లేదు, లాజరు కూర్చొని ఏరా నువ్వేంటి ఎప్పుడు కూర్చోకుంటే ఇక అర్థమైంది కదా. 4 రోజులు వెళ్ళా కిందకే, వామ్మో అంతు లేదు.
అమ్మో వేడి మామూలుగా లేదు. నన్ను మళ్ళీ ఏజ్లో కేకేజ్కి వచ్చాను, నీ దండం పెడతాను, నీకు మళ్ళీ ఆయన దగ్గర నుంచి నేను కథలను. స్తోత్రం చెప్పరా? అందరు చెప్పారా? కుళ్ళిపోయిన శవం, పురుగులు పట్టిన స్థితి, కంపు కొడుతున్న పరిస్థితి. ఇక వద్దులేండి, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం, మళ్ళీ ఓపెన్ చేయబాకండి. లేదు లేదు లేదు, నువ్వే వద్దనుకుంటున్నావు, నువ్వే చాలనుకుంటున్నావు, క్లోజ్ చేసావు, ఇంకా ఓపెన్ చేయొద్దు అంటున్నావు. కానీ యేసు ఈ రాత్రి నన్ను ఓపెన్ చేసి మరి నువ్వు కోల్పోయిన సమస్తానికి తిరిగి తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని విషయాలు, కొన్ని కేసులు, కొన్ని ఫైల్స్ నువ్వు క్లోజ్ చేసావు, ఇక పోలే మా కర్మ దరిద్రం అనుకున్నావు, ఇక వద్దని వదిలేసావు. లేదు లేదు లేదు, నువ్వే సరిపెట్టుకున్న చాలించుకున్న విషయాల్లో కూడా ఈ రాత్రి యేసు జోక్యం చేసుకొని ఒక అద్భుతం ద్వారా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తి మంచిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు భూమి మీదకి రావడమే ఒక అద్భుతమా? అనేక అద్భుతాలా? ఆమె వాక్యమే శరీరం దాల్చడం ఒక, పురుషుడు లేకుండా స్త్రీ సంతానంగా రావడం ఒక, చెప్పిన దేశంలోకి రావడం ఒక, చెప్పిన గోత్రంలోకి రావడం ఒక, చెప్పిన పట్టణంలోకి రావడం ఒక, చెప్పిన పేరు మీద రావడం ఒక. ఆయన అడుగు పెట్టాలని అన్ని అద్భుతాలే. ఆయన చేసే అద్భుతాల్లో కొన్ని ఏంటి తెలుసా? యోర్దానులో మునిగిపోయిన గొడ్డలని పైకి తేల్చడం, అంటే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళా తెచ్చి నీ చేతికి ఇవ్వడం. ఆమేన్. రెండవ అద్భుతం, అవసరమైతే నీ కోసం కాల చక్రాన్ని ఆపైన తన ప్రేమను నిరూపించుకునే అద్భుతమైన దేవుడు. మూడవ అద్భుతం, నువ్వే చాలే ఇంక వద్దులని క్లోజ్ చేసిన ఇష్యూను కూడా, ఇంక అయిపోయింది అనుకున్న దాన్ని కూడా దేవుడు ఓపెన్ చేసి నీకు న్యాయం చేసి నీకు మరలా సంతోషాన్ని, రెట్టింపు ఆనందాన్ని కలిగించగల దేవుడై ఉన్నాడు. సరే సార్, ఇన్ని అద్భుతాలు చెప్తున్నారు కదా, ఇవన్నీ నాకే వస్తాయి అని గ్యారెంటీ ఏంటి? అసలు అద్భుతం జరగాలంటే నేనేం చేయాలి? ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తే 25,000 పంజాబ్లో ఎవరు ఉన్నారంటే స్వస్థ ప్రార్థనలు చేశారు. మా వైజాగ్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేక ఆ తల్లిగారిని తీసుకొని భర్త, కొడుకు, కోళ్ళు నలుగురు వెళ్ళారు. 4 టికెట్లు విశాఖపట్నం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమృత్సర్కి. ఈ ఫ్లైట్లకి మనిషికో 25,000-30,000 దాకా అయినాయి. అక్కడ టికెట్ 25,000. 2 కిలోమీటర్ లైన్లో జనం ఉన్నారు. ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి గెంటుకుంటూ 2 కిలోమీటర్లు వెళ్ళారు. తీసుకెళ్లారు ఈ పేషెంట్ని. తీసుకెళ్ళాక భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. 25,000 తీసుకొని ఎంట్రీ టికెట్ తీసుకొని స్వస్థ ప్రార్థన చేసేవాడు. నెత్తిమీ చేయబోతే ఠీక్ వచ్చాయగా చలో వచ్చేసాడు. ఇంటికి వచ్చాక ఏం చేశాడు అంటే, ఆడికి హిందీ సరిగా రాదు, నాకు అలాగే. ఏమన్నాడు అయ్యారు? ఠీక్ వచ్చాయిగా అన్నాడు. మరి అదేంటో టీ నాకు తెలుస్తలేదు అన్నాడు. ఠీక్ వచ్చాయిగా అంటే వచ్చేసామన్నాడు. వచ్చిన కానించి ఈ అమ్మ అట్టే కొంత, వీళ్ళు ముగ్గురికి తేడా ఊగుతున్నారు. ఒక్కొక్కడు ఎవడు తినగా నుంచి అట్లా స్టడీ అన్నట్టు కొంత పరిస్థితి ఒక్కడికి. వీళ్ళందరూ సాయంకాలం మా జడ్జి పట్టుకొచ్చారు 4గురిని. ఇదేంత అందరూ తేడా ఊగుతున్నారంటే, పంజాబ్ వెళ్ళొచ్చారయ్యా అన్నాను. అదేంది పంజాబ్ వెళ్ళొచ్చు అంటే, అమ్మకి బాగాలేదు, వెళ్ళి వచ్చిన కానీ 4గురికి బాగాలేదు. మరి నా దగ్గరికి ఎంత ఇచ్చారమ్మా? మంది బోట్లు ఏం లేదుగా, కొబ్బరి చేసా, ఖర్చు పోయి గొడవ లేదుగా అని అడిగా. నీ దండం పెడతాను, ఏమైనా బాగా ప్రార్థన చేయమంటే మేము అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అందరికి విడుదల ఇచ్చాడు. అసలు ఇంత సింపుల్గా పని అయిపోయింది ఏంటి, మరి 2 లక్షలు అయిపోయినాయి అంటే, మీకు బాధపడితే కానీ బాధపడదుగా, క్షవరం అయితే కానీ ఎవరో రాదుగా. ఈసారి కూడా ఏదైనా బాగోలేకపోతే ఒకసారి పంజాబ్ వెళ్ళాక రండి అని చెప్పాను. నీ దండం పెడతాను, నీకు వెళ్ళమా? స్తోత్రం చెప్పరే, అందరు చెప్పరే. అద్భుతాలు చేసే దేవుడు పంజాబ్లో కూర్చున్నాడా? మాట్లాడరే. 25,000 టికెట్ అడిగాడా? ప్లాస్టిక్ కుర్చీలో గెంటుకు వస్తే ఠీక్ వచ్చాయిగా అన్నాడా? టచ్ అని గొప్ప పరదోశాడా? ఏంది నా ఈ సండే స్కూల్ పనులు? 120 మంది మేడగద్దలు మోకరిస్తే 120 మందిని నింపిన అద్భుతమైన దేవుడు. 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిని బాగు చేసిన వాడు. సుమారు 15,000 మంది పచ్చిక మీద కూర్చుని అందరికీ ఆహారం పెట్టినవాడు. గట్టిగా ఆమేన్ చెప్పరే. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. సరే మేము నమ్ముతాం, యేసు ప్రభు రావడం అద్భుతం, చేసేవన్నీ అద్భుతాలే. అద్భుతం నాకు జరగాలి, నేనేం చేయాలి? సో సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఏంటి చెప్పనా? అద్భుతం ఎలా జరుగుతుంది తెలుసా? యెహోషువ గ్రంథం 3:5 చదవక్కర్లేదు, సింపుల్గా చెప్తాను. రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయని కనుక నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. గట్టిగా ఆమేన్ అనండి.
ఈ రోజు కానీ మీ పాపాలు కడగబడితే రేపే అద్భుతం అంట. అద్భుతాలు ఎవరికి? స్పాన్సర్ చేసినోడికి కాదు. అద్భుతాలు ఎవరికి? ఎపిసోడ్ కట్టినోడికి కాదు. అద్భుతాలు ఎవరికి? టికెట్ కొనుక్కున్నోడికి కాదు. అద్భుతాలు ఎవరికి? దేవుని స్తోత్రం. 100 రూపాయలు గిరికని తిప్పినోడికి కాదు. ఎవరికి? నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారు, రేపే ఒక అద్భుతం చేస్తారు. ఒక పాపి పరిశుద్ధుడు ఎట్టవుతాడు? సింపుల్, చాలా సింపుల్. ఒక మాట అనండి, వెరీ సింపుల్. ఒకటి, ఆ పాపాత్మురాలు యేసయ్య కాళ్ళ మీద పడి పాపాలు ఒప్పుకొని కన్నీరు కలిస్తే ఏమో పాపాలన్నీ క్షమించాలన్నాడు. నీ పాపాలన్నీ కడగబడాలంటే నువ్వు కన్నీళ్లతో పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకోవాలి. ఆమేన్. రెండో మాట, నువ్వు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలంటే వెరీ సింపుల్. అపోస్తలుల 2:16 బాప్తిస్మమును పొంది నీ పాపాలు కడిగి వేసుకో. బాప్తిస్మం పొందే పాపాలు కడగబడతాయి. మూడోది వెరీ సింపుల్, ఈ అగ్ని నీ పెదవులకు తాకెను గనుక నీ దోషాలకి ప్రాయశ్చిత్తం అయిపోయింది. 6:6 అంటే నువ్వు కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నీటి బాప్తిస్మాన్ని పొందితే నీ పాపాలు క్షమించబడతాయి. దేవుని పరిశుద్ధాత్మాగ్ని చేత తాకబడితే, కాల్చబడితే నీ పాపాలు పోతాయి. పరిశుద్ధత ఎలా సాధ్యం? వెరీ సింపుల్. డబ్బులతో కాదు, తెలివితో కాదు. పరిశుద్ధత రావాలంటే నువ్వు కన్నీరు ఖర్చు నీ పాపాలు ఒప్పుకోవాలి, నీటి బాప్తిస్మాన్ని పొందాలి, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. ఈ 3 జరిగితే నీకు పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వస్తే రేపే ఒక అద్భుతం దేవుడు నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 5 నుండి తర్వాత చదువుకుంటే, పేతురు, సీమోను, నీ దోణి ధను నుంచి కొంచెం లోతుకు నడిపించు, ఒక అద్భుతం చేస్తాను. అంటే ఈ టైంలో చేపలు పడవు ప్రభా, ఇక్కడ అస్సలు పడవు ప్రభా, నేను ప్రయాసపడ్డాను, ప్రయత్నించాను ప్రభా, పర్వాలేదు, నేను ఒక అద్భుతం చేస్తాను. అద్భుతం చేసే పూచి నాది, కానీ ధను నుంచి కొంచెం లోతుకు నువ్వు వెళ్ళాలి. ధను నుంచి కొంచెం లోతుకు నువ్వు వెళ్ళాలి. అంటే లోతుకు వెళ్ళే బాధ్యత ఎవరిది? హలో, లోతుకు వెళ్ళే బాధ్యత ఎవరిది? మనదే. మనం వెళ్ళాలి లోపలికి. ఒట్టొట్టును కూర్చొని ఈ మాత్రం భక్తి చాలే, ఈ మాత్రం విశ్వాసం చాలే, ఈ మాత్రం ప్రార్థన చాలే, ఈ మాత్రం కాదు కాదు కాదు. భక్తిలో, ప్రార్థనలో, సహవాసంలో, ఉపదేశంలో, నామకార్థ స్థితిలో కాకుండా, పై అనుభవాల్లో కాకుండా కాస్త లోతైన అనుభవానికి వెళితే ఆటోమేటిక్గా దేవుడికి అద్భుతం చేస్తాడు. పరిశుద్ధపరచబడితే అద్భుతం చేస్తాడు. లోతైన అనుభవానికి వెళ్తే అద్భుతం చేస్తాడు. చివరిగా లూకా సువార్త 1:8-9 వచనాల్లో అనేక సంవత్సరాలుగా నమ్మకంగా యాజకత్వం చేస్తున్న జకరియా, ఎలిజబెతుల జీవితంలో సంతానం లేని కారణంగా వారేమో కృంగిపోలేదు, బాధపడలేదు. ఏం చేశారంట? యాజక మర్యాద చొప్పున తమ వంతు ధూపం వేస్తున్నారు. ఏమి ఉన్నా లేకపోయినా, ఫలం వచ్చినా రాకపోయినా తన వంతు సంఘములో, సేవలో, దేవుని రాజ్యములో తన వంతు. తనకే ఫలం లేకపోయినా, తనకే లాభం కలప 40-50 సంవత్సరాలుగా యాజకత్వం చేస్తున్న తన కుటుంబంలో ఏ ఫలం కనబడకపోయినా తన వంతు తాను చేస్తూనే వెళ్తున్నాడు. దేవదూత వచ్చి ఈ మాట చెప్పాడు, ఒక అద్భుతం జరగబోతుంది. నీకు, నీ భార్యకి దేవుడు అద్భుతమైన సేవకుని ఇవ్వబోతున్నాడు. కుమారుడు రాబోతా ఉన్నాడు. వివాహమైన కొత్తలో సంతానం కలిగితే సాధారణంగా, కానీ 80-90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, గర్భం ముడిగిపోయిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతానం ఇవ్వడం ఒక అద్భుతం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఫలితంతో సంబంధం లేకుండా, లాభ నష్టాలు లెక్కలేసుకోకుండా, దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవ కొరకు నీ వంతు నువ్వు చేస్తూ పోయావంటే తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుద్ది. ఈ రాత్రి స్వరమెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? యేసయ్య భూమి మీదకి రావడమే ఒక కాదు, అనేక అద్భుతం. 2, ఆయన భూమి మీదకి వచ్చింది, ఎన్నో అద్భుతాలు చేశాడు. మునిగిపోతున్న యోర్దానులో నుంచి గొడ్డల్ని పైకి తేల్చాడు. 10 మెట్లు ముందుకు వచ్చిన వెనక్కి రప్పించాడు. కుళ్ళిపోతుంది అనుకున్న శవాన్ని మరలా బ్రతికించి చేతిలో పెట్టాడు. ఆయన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చివ్వగలడు. ఆమేన్, ఆమేన్. జరిగిపోయిన నీడను మరలా కాల చక్రాన్ని వెనక్కి తిప్పైనా చేజారిపోయిందని వెనక్కి తేగలడు. ఆమేన్, ఆమేన్. ఇంక అవసరం లేదని క్లోజ్ చేసిన విషయాన్ని, వదిలేసిన విషయాన్ని
ఆయన పట్టించుకొని నీకు న్యాయం చేయగలడా? అయితే ఈ అద్భుతాలు ఎవరికి చేస్తాడు? ఒకటి, పరిశుద్ధపరచుకున్న వారికి. పరిశుద్ధపరచుకోవడం అంటే పాపాలు కన్నీరు ఖర్చు ఒప్పుకోవటం, బాప్తిసం పొందటం, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబట్టం. ఈ అనుభవంలోకి నువ్వు వస్తే తప్పకుండా నీకు ఒక అద్భుతం చేస్తాడు. రెండవది, పై అనుభవాలు, పొడి భక్తి కాకుండా లోతైన అనుభవంలోకి వెళ్తే, ఉపదేశంలో, సహవాసంలో, నడిపింపులో కొంచెం లోతుకి వెళ్తే నీకు అద్భుతం చేస్తాడు. చివరిగా, లాభ నష్టాలతో, ఫలితాలతో సంబంధం లేకుండా దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు నీ వంతు నువ్వు చేసుకుంటూ వెళ్తే తప్పకుండా దేవునికి అద్భుతం చేస్తాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ రాత్రి నా సందేశం ఏంటో తెలుసా? యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. క్రిస్మస్ అంటేనే ఒక యేసయ్య భూమి మీదకి రావడమే అనేక అద్భుతాల సమాహారం. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక అద్భుతం నీ సమస్యలన్నీ పరిష్కరించగలదు. అలాంటిది ఎన్నో అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు యేసు చేయగలడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చేయాల్సింది డబ్బులు ఇవ్వటమా, కులం మారడమా, మతం మారడమా కాదు. నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు లోతైన అనుభవంలోకి రావాలి. ఎంతమంది రాత్రి ఈ వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఉంటే మోకరించండి, అవకాశం ఉంటే మోకరించండి, లేదా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ఆశీర్వాదం తీసుకునే వరకు వెళ్ళకండి. వెళుతూ ఆశీర్వాదం తీసుకున్నాక సిఎఫ్సి క్యాలెండర్స్ తీసుకోండి. ఇంకా చోటు ఉంటే నా క్యాలెండర్స్ కూడా సంపాదించుకోండి. ప్రార్థన. ఎక్కడి వరకడే తల వంచి కళ్ళు మూసుకొని ఏకీభవిస్తూ ఉండగా, దేవుని ప్రజలారా, తేటగా దేవుని వాక్యం నీతో మాట్లాడే సత్యం ఏమిటంటే, తాను భూమి మీద అడుగు పెట్టడమే అద్భుతాల సమాహారం. ఆయన భూమి మీద సేవ చేసిన దినాలన్నీ నిత్యము అద్భుతాలే. అలాంటి దేవుడు ఈ రాత్రి నీకు కూడా ఒక అద్భుతాన్ని చేయగలడా?